స్టార్ట్ చేద్దామా? ఒకసారి ఎస్ అని చెప్పండి చాట్లో. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్. ఓకే, సో మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈరోజు. సో ఏంటి అనేది ఒకసారి నేను జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకి ఈరోజు చూస్తున్నాం ఐటీ కెరీర్స్. ఓకే, అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. తర్వాత మీరు కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారు. ఓకే, ఐటీ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, తర్వాత కోర్ జాబ్స్ అంటే ఏంటి, అందులో కెరీర్స్ ఎట్లుంటాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, రైట్? ఓకే, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు జస్ట్ చాట్ విండోలో పెట్టండి. మనం తర్వాత డిస్కషన్ అయిన తర్వాత లాస్ట్లో తీసుకుంటాను. సో ఈరోజు మల్టిపుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, ఈరోజు మన హెచ్ఆర్ సొల్యూషన్స్ నుంచి కూడా ఒకరు జాయిన్ అయ్యారు, మహేష్ అని చెప్పేసి. ఓకే, సో మల్టిపుల్ పీపుల్ ఆర్ దేర్ టు డిస్కస్, ఓకే, టు టేక్ కేర్ అబౌట్ యువర్ కెరీర్ ఆస్పెక్ట్స్. ఓకే, సో నేను దాని గురించి జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఓకే, సో 2024-25. సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను 24-25 అని చెప్పేసి. కాకపోతే మనం లాంగ్ రన్ ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్, సో ఇట్లా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలన్నమాట. జనరల్గా మనం జాబ్ అనేసి వెంటనే ఇమ్మీడియట్గా కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటాం, వీడియోస్ చూస్తుంటాం, తర్వాత ఆర్టికల్స్ చూస్తుంటాం, రైట్? ఫ్రెండ్స్ని అడుగుతుంటాం. ఇంకోటి ఏమంటే కంపెనీస్లో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు అడుగుతుంటాం. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఎలిజిబులా కాదా, రైట్? సో ఇట్లాంటివన్నీ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాం, రైట్? సో మనం దాని గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సొల్యూషన్స్ ఏంటి, ఆ తర్వాత ఏం స్కిల్స్ ఉన్నాయి, రైట్? సో డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు వచ్చేసి శ్రీరామ్. నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్లో చేశాను, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్లో చేశాను. సో నేను వచ్చేసి క్లోజ్ టు అరౌండ్ 18 ఇయర్స్ వర్క్ చేశాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. వైర్లెస్ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు వర్క్ చేశాను, తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా కొన్ని రోజులు వర్క్ చేశాను. ఓకే, ఇక్కడ వైర్లెస్ వచ్చేసి 4G అండ్ 5G అని చెప్పేసి మీరు స్మార్ట్ ఫోన్స్ అంతా యూజ్ చేస్తుంటారు కదా, దాంట్లో నేను వర్క్ చేశాను. ఓకే, సో ఈ డిస్కషన్ వచ్చేసి ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనమాట. మీకు కంఫర్టబుల్గా ఉండడానికి, బాగా క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఈ 2 లాంగ్వేజెస్ యూజ్ చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ ఆ చాట్ విండోలో పెట్టండి, లేకపోతే లాస్ట్లో నేను తీసుకుంటే ఒక ½ అన్ అవర్ డెడికేటెడ్ సెషన్, డెడికేటెడ్ డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, మీకు క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే అడగచ్చు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు మై ఇంట్రొడక్షన్, నేను వచ్చేసి కంపెనీస్ వచ్చేసి నోకియా, ఎల్ఎన్టీ అండ్ ఇన్ఫోసిస్ అండ్ ఆల్సో మీడియాటెక్ కొన్ని క్లయింట్స్కి వర్క్ చేశాను. ఇక్కడ శాంసంగ్, నార్టెల్, మీడియాటెక్ ఇలాంటి క్లయింట్స్. ఆ తర్వాత ఎల్ఎన్టీకి వర్క్ చేశాను. ఎల్ఎన్టీ వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ఈ కంపెనీస్ ఏంటి మొత్తం అంతా డీటెయిల్గా చూద్దాం ఒకసారి. అసలు కంపెనీస్ ఎన్ని రకాలు, మనం దేంట్లో చూజ్ చేసుకోవాలి, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కెరీర్లో ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చూద్దాం విశేషాలన్నీ. ఓకే, ఇంకోటి వచ్చేసి ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ కంపెనీ వచ్చేసి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. బెంగళూరు వచ్చేసి మెయిన్ హెడ్ క్వార్టర్స్. తర్వాత ఇక్కడ R&D సెంటర్ మన కర్నూలులో ఉంది. అంటే ఇది వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 ఉంటాయన్నమాట. మీకు ఎట్లా కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా మీరు కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. బట్ నా రిక్వెస్ట్ ఏమంటే ప్రాజెక్ట్స్కి ఇక్కడికి వస్తే బాగుంటుంది. దట్ విల్ బి వెరీ వెరీ ఇంటరాక్టివ్. నేను ఇవన్నీ డిస్కస్ చేస్తాను కమింగ్ స్లైడ్స్లో. ఓకే, సో ఇది అజెండా. అంటే మన మెయిన్ టాపిక్స్ ఏంటి, నేనేం మాట్లాడబోతున్నాను ఈరోజు అని చెప్పేసి. సో ఇది రఫ్లీ అరౌండ్ ఒక 1.5 అవర్ ఉంటుంది. దాని తర్వాత మనం డిస్కషన్స్ తీసుకుందాం, ప్లేస్మెంట్ సపోర్ట్స్ రిలేటెడ్, తర్వాత మనం ఎట్లా సపోర్ట్ చేస్తున్నాం ట్రైనింగ్స్కి సంబంధించి కానీ ఏదైనా కానీ. ఓకే, సో మెయిన్ వచ్చేసి విల్ డిస్కస్ అబౌట్ ట్రైనింగ్ అకాడమీ. అంటే ఎట్లా వచ్చింది, తర్వాత ఏంటి రీజన్ ఏంటి ఇది పెట్టడానికి. ఊరికే జనరల్గా అందరిలాగా ఐటీ కోర్సెస్ అందరు పెడతారు కదా, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, నోయిడా కానీ, ఇట్లా వేరే వేరే సిటీస్లో పెడుతుంటారు అకాడమీ. అంటే
ట్రైనింగ్ కోర్సెస్ అని చెప్పేసి. సో అసలు డిఫరెన్స్ ఏంటి, మనమేమి డిఫరెన్స్ అంటే వై యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ ఐ సిగ్నల్స్ అనేది నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హౌ యూ బిల్డ్ ద కెరీర్. ఓకే, సో మనం కెరీర్ ఎట్లా తెలుసుకోవాలి, ఇక్కడ నుంచి మీ డిస్కషన్స్ అంటే మీకు సంబంధించిన టాపిక్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మీ ఎలిజిబిలిటీ ఏంటి, తర్వాత ఏ జాబ్ చూజ్ చేసుకోవాలి, కరెక్టా కాదా జాబ్, ఏ స్కిల్ చూజ్ చేసుకోవాలి, ఏ కంపెనీస్లో వస్తాయి, తర్వాత ఎలాంటి కంపెనీస్లో అప్లై చేసుకోవచ్చు, అసలు 2024లో జాబ్ మార్కెట్ ఉందా లేదా, 25లో జాబ్ మార్కెట్ ఉందా లేదా, నెక్స్ట్ 4 to 5 ఇయర్స్లో ఎలా ఉంటుంది, రైట్, మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, కెరీర్ అంటే ఏంటి, కెరీర్ ప్లానింగ్ ఏంటి, కెరీర్ రోడ్ మ్యాప్ ఏంటి, కెరీర్ గైడెన్స్ మేము ఎట్లా ఇస్తాము. సో ఇలాంటివన్నీ మీరు ఒక్కసారి క్లియర్గా తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేము స్కిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయట్లేదు, కొన్ని ప్రొవైడ్ చేస్తాము, అవి ఏంటి, అందరికి అప్లికబుల్ అవుతుందా లేదా, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను ఈరోజు. ఓకే, తర్వాత ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, అంటే మనం ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము, తర్వాత ప్రాజెక్ట్స్ ఇస్తున్నాము, తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నాము. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఇది వచ్చేసి చాలామంది వెయిట్ చేస్తున్న క్వశ్చన్, ఎప్పుడు మనకు ఎప్పుడు డౌట్ అనమాట, చాలా అనుమానం ఉంటుంది, చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటాం. తర్వాత కొంతమంది ప్రాక్టీస్ చేస్తుంటారు, కొంతమంది ప్రాక్టీస్ చేయరు. అది ఏంటి అసలు మనకు ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, తర్వాత 100% జాబ్ గ్యారంటీ అనేది ఎప్పుడు వస్తుంది, ఏంటి అసలు మనం ఏం కన్సిడర్ చేస్తే 100% జాబ్ గ్యారంటీ వస్తుంది, కంపెనీస్ ఏమనుకుంటున్నారు, తర్వాత ఇన్స్టిట్యూట్స్ ఏమనుకుంటున్నారు, ఐ సిగ్నల్ వచ్చేసి ఎలా సపోర్ట్ చేస్తుంది, హౌ ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ 100% జాబ్ గ్యారంటీ, ఇట్లాంటివన్నీ క్లియర్ కట్గా నేను డిస్కస్ చేస్తాను ఈరోజు. తర్వాత మనకున్న కొన్ని కంపెనీ కాంటాక్ట్స్, తర్వాత హెచ్ఆర్ సొల్యూషన్స్, తర్వాత ప్లేస్మెంట్ కాంటాక్ట్స్, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ దిస్. ఓకే, సో అబౌట్ ద ఐ సిగ్నల్ వచ్చేసి ఇది ఒక వైర్లెస్ స్టార్టప్ కంపెనీ అనమాట. కాకపోతే ఇందులో వచ్చేసి మన స్మార్ట్ ఫోన్ ఉంటుంది, తర్వాత దాని నుంచి సిగ్నల్స్ వెళ్తుంటాయి అనమాట. అంటే ఇది కొంచెం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ వాళ్ళకి అర్థమవుతుంది, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, తర్వాత ఐటీ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. కాకపోతే మా దాంట్లో ఈ ఐ సిగ్నల్ అనేది యాక్చువల్గా వైర్లెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది, మేజర్లీ వచ్చేసి వైర్లెస్లో వర్క్ చేస్తాము. కాకపోతే ఒక సపరేట్ అకాడమీ ఉంది, ఎందుకంటే మనం స్కిల్ బిల్డింగ్ కూడా ఇక్కడే చేస్తాం అనమాట. సపరేట్ డెడికేటెడ్ స్కిల్ బిల్డింగ్ ఉంది, దాని పేరే ఐ సిగ్నల్ అకాడమీ. వచ్చేసి ప్యూర్లీ ఇది కర్నూలులో ఉందన్నమాట. ఓకే, సో మేము ఏం ప్రాజెక్ట్స్ డీల్ చేస్తామంటే 4G అండ్ 5G ల్యాబ్ సెటప్స్, దాని గురించి చూస్తాము. ఆ తర్వాత మిగతా బిజినెస్ అనలిస్ట్, తర్వాత డేటా అనలిస్ట్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ మేము దాదాపు ఒక 25 కోర్సెస్ ఇస్తున్నాము. ఆ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ గురించే చెప్తాను ఈరోజు. ఓకే, కాకపోతే ఎవరికి అప్లికబుల్, కొన్ని వచ్చేసి బేస్డ్ ఆన్ కోడింగ్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని వచ్చేసి నాన్ కోడింగ్ స్కిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ డీటెయిల్గా నేను డిస్కస్ చేస్తాను దీని గురించి. తర్వాత ప్రాజెక్ట్స్ ఏం జరుగుతూ ఉన్నాయి అంటే ఐ సిగ్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. అవి ఏం ప్రాజెక్ట్స్ అనేది కూడా నేను క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి AWSకి సంబంధించింది ఉంది, డెవాప్స్కి సంబంధించింది ఉంది, డేటా అనలిస్ట్కి సంబంధించింది ఉంది, బిజినెస్ అనలిస్ట్కి సంబంధించింది ఉంది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీ ప్రకారం. ఓకే, సో నేను అందరి కన్సర్న్స్ తీసుకుంటాను. ఓకే, మీరు దాని గురించి ఏం దిగులు పడొద్దు. ఓకే, అది డిగ్రీ కావచ్చు, తర్వాత నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే బీటెక్ కావచ్చు, లేకపోతే ఎంటెక్ కావచ్చు, ఎవరు ఎలిజిబుల్, రైట్, ఇవన్నీ నేను క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను మళ్ళీ. ఓకే, సో అబౌట్ ఐ సిగ్నల్ అకాడమీ ఇదేంటి, ఇది మెయిన్గా ట్రైనింగ్ డివిజన్. ఇది వచ్చేసి బెంగళూరులోనే స్టార్ట్ అయిందనమాట. మనం ఆల్మోస్ట్ 2017 ఆ టైంలో స్టార్ట్ చేసాం బెంగళూరులో. ఓకే, మారుతల్లిలో ఉంది ఇది యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి కర్నూలులో వచ్చేసి 2022లో స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మేము వచ్చేసి జనరల్గా ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఇస్తాము, తర్వాత కాలేజెస్కి ఇస్తాము ట్రైనింగ్స్. ఆ తర్వాత కార్పొరేట్స్ అంటారు అనమాట. కార్పొరేట్స్ అంటే మన ఈజీ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే అవి వచ్చేసి కంపెనీస్. ఓకే, లైక్ ఇన్ఫోసిస్, TCS, ఆ తర్వాత క్వాల్కామ్, ఇంటెల్, శాంసంగ్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, రైట్, మెటా, రైట్, ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే, సో అంటే అలాంటి కంపెనీస్కి మేము ట్రైనింగ్ ఇస్తాం జనరలీ. ఓకే, అంటే కార్పొరేట్ ట్రైనింగ్స్ అనమాట. అంటే మీరు జస్ట్ ఫ్రెషర్ పీరియడ్లో అంత పెద్ద లెవెల్కి వెళ్ళాలి అంటే లైక్ ఆ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ రావాలి అంటే స్టార్టింగ్లో మనకు అవకాశం కావాలి, మెయిన్ పాయింట్, రైట్. అవకాశం ఎప్పుడు ఇస్తారు అంటే స్కిల్స్ ఉన్నప్పుడు ఇస్తారు, రైట్. సో దాని గురించి నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను, ఏం స్కిల్స్ ఏంటి అనేది,
రైట్. ఇది వచ్చేసి ఇది నా ఎక్స్పీరియన్స్ బేసికలీ. సో నేను వచ్చేసి ఇంటెల్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇంటెల్, ఇన్ఫోసిస్, సామ్సంగ్ ఇలాంటి కంపెనీస్లో నేను వర్క్ చేశాను. మాకు వచ్చేసి కొన్ని లిస్ట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను లాస్ట్లో. క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళు మంచి మంచి కంపెనీస్కి సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు చూడండి, ఇక్కడ దాదాపు కొన్ని ప్యాకేజెస్ మినిమం 6 lakhs, 8 lakhs, 16 lakhs, 10 lakhs. సో ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి, రైట్. 6 lakhs ప్రతి ఒక్కరికి కావాలి, రైట్. ఓకే, అది ఎట్లా అచీవ్ చేయాలి, అసలు ఐసిగ్నల్ ఎట్లా హెల్ప్ చేస్తుంది, రైట్. ఇట్లాంటివన్నీ విశేషాలన్నీ తెలుసుకుందాం ఈరోజు. ఓకే, సో నెక్స్ట్ చూజ్ యువర్ కెరీర్. ఓకే, సో ఇక్కడ నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరెవరు ఏ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు అనేది మీరు నాకు కొంచెం అందులో మెసేజ్ చేయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఐదర్ యువర్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ లేకపోతే ఎనీ డిగ్రీ లైక్ బీఎస్సీ, బీకామ్, ఎంసీఏ, బీసీఏ, ఎంబీఏ, రైట్. ఏ డిగ్రీ మీరు ఒక్కసారి చెప్పండి ఈ దీంట్లో. సో ఎవరు బీటెక్, ఎవరు ఎంటెక్, డిగ్రీ. నేను డిగ్రీస్ అన్నీ ఒకసారి చూడాలి. ఎవరు బీఎస్సీ ఉన్నారు, ఎవరు ఎంఎస్సీ ఉన్నారు. ఓకే, చైతన్య కంప్యూటర్ సైన్స్, గ్రేట్. సో మొహమ్మద్ తౌఫిక్, సో బీటెక్. నువ్వేం చేసావు మొహమ్మద్ తౌఫిక్? ఇజ్ ఇట్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఐటీ? ఇంకా చాలామంది ఉన్నారు. వంశీ కృష్ణ ఎలక్ట్రానిక్స్, గ్రేట్. లింగ వరప్రసాద్ ఎలక్ట్రానిక్స్, గ్రేట్. ఓకే, సారీ, కంప్యూటర్ సైన్స్, గ్రేట్. సో ఇంకా చాలామంది ఉన్నారు. హనుమ హర్ష కంప్యూటర్ సైన్స్. ఐఓటీ అంటే సిఎస్సి, రైట్. ఐ థింక్ సిఎస్సి ఇన్ ఐఓటీ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్ ఐఓటీ. ఓకే ఫైన్. సో మీరంతా ఆన్సర్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే లైక్ బీఎస్సీ, ఎంఎస్సీ కానీ లేకపోతే బీసీఏ కానీ, అదర్ డిగ్రీస్ అదర్ దాన్ బీఈ అండ్ బీటెక్ ఆర్ ఎంటెక్? ఓకే, సో వీళ్ళకి కొంతమందికి అంటే నా గైడెన్స్, నేను అబ్జర్వ్ చేసిన ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే నేచర్ ఆఫ్ వర్క్ కానీ కంపెనీస్లో కానీ ఎలా ఉంటాయి, రైట్. దాన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ ఏరియా ఏంటి, తర్వాత మీ కంఫర్ట్ ఏరియా ఏంటి, అసలు ఏం తెలీదా. సో ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఫస్ట్ మీరు క్వశ్చన్స్ అడగేది అలవాటు చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కరికులం వచ్చేసి, డిస్కషన్ వచ్చేసి దానికి సంబంధించి ఉంటుందన్నమాట. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు, కొంతమందికి కొన్ని కావాలి, రైట్. సో ఇవన్నీ నేను క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను. ఎవరికి ఏ డిగ్రీ వాళ్ళకి ఏం కావాలి, లేకపోతే ఏది సూట్ అవుతుంది, ఏది బెస్ట్, రైట్. సో ఇట్లాంటివన్నీ నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసాము, అసలు ఎవరు ఎలిజిబుల్, రైట్. ఎవరు ఎలిజిబుల్ అనేది కొన్ని క్వశ్చన్స్ మీరే వేసుకోవాలన్నమాట. దీన్ని బట్టి మీరు టైం టు టైం ఆన్సర్ చేయాలి నాకు, నేను అప్పుడు గైడ్ చేయగలను క్లియర్గా. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ కొంతమంది కంప్యూటర్ సైన్స్ అన్నారు, కొంతమంది ఎలక్ట్రానిక్స్ అన్నారు, రైట్. ఇప్పుడు కాలంలో చూస్తుంటే ఓకే బీటెక్ చేశారు, డిగ్రీ చేశారు, అన్నీ చేశారు, ఫైన్. బట్ ఏమంటే వెంటనే జాబ్ వచ్చేయాలి, తర్వాత ఇట్లా స్కిల్స్ లేకుండా జాబ్ వచ్చేయాలి, బీటెక్ చేస్తేనే జాబ్ వచ్చేయాలి, ఇట్లాంటివి ఏవో అపోహలు పెట్టుకుని ఉంటారన్నమాట. అంటే మీకు అకాడమిక్స్ వాళ్ళు వచ్చేసి జాబ్ ఎందుకు తెప్పిలేదు, ఇది ఫస్ట్ క్వశ్చన్ నాకు, రైట్. అంటే వాళ్ళు కరికులం బౌండెడ్ ఉంటారా, లేకపోతే ఏమన్నా సాఫ్ట్ స్కిల్స్ కానీ లేకపోతే ఐటీ స్కిల్స్ కానీ ఏమైనా నేర్పిస్తున్నారా, రైట్. ఎవరైనా ఆన్సర్ చేయగలరా దీనికి? ఏం నేర్పిస్తున్నారు అసలు అకాడమిక్స్లో? ఎనీబడి టాట్ సాఫ్ట్ స్కిల్స్? సాఫ్ట్ స్కిల్స్ ఎవరైనా నేర్చుకున్నారా అకాడమిక్స్లో? నేను చెప్పేది బయటకు వచ్చిన తర్వాత కాదు. వాళ్ళు ఎందుకు ఇప్పలేకపోతున్నారు ప్లేస్మెంట్స్? ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. ఎందుకు ఇప్పించట్లేదు ప్లేస్మెంట్స్? అంటే వాళ్ళ కెపాసిటీ లేదా, లేకపోతే మీరు నేర్చుకోలేదా, లేకపోతే కంపెనీస్ రాలేదా, లేకపోతే ప్రాపర్ గైడెన్స్ లేదా, ప్రాపర్ స్కిల్లింగ్ లేదా, ఏం మిస్ అయ్యారు మీరు కాలేజ్లో, రైట్. ఎనీ కెరీర్ గైడెన్స్ గివెన్? లేకపోతే ఓన్లీ సిలబస్ కంప్లీషన్, లేకపోతే పాస్ మార్క్ ఉంటే చాలు, ఇలా ఉన్నారా, రైట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట జనరల్గా. అంటే ఇది ఎందుకు నేను అడుగుతున్నాను, రైట్. అంటే మీరు ప్రాక్టికల్గా అక్కడ ఫేస్ చేయలేదు ఇట్లాంటివన్నీ, అందుకనే. ఓకే, సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మీరు ఒకసారి మీరు క్వశ్చన్స్ చేసుకోవాలి, మీరు
మీకు మీరు క్వశ్చన్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఏంటి నాకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత నేను ఎలిజిబుల్లా కాదా. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. బీటెక్ వాళ్ళు ఎలిజిబులే, ఎంటెక్ వాళ్ళు ఎలిజిబులే, ఎనీ డిగ్రీ వాళ్ళు ఎలిజిబులే. ఇంకో మెయిన్ పాయింట్ కెరీర్ గ్యాప్ ఉండే వాళ్ళు ఎలిజిబుల్లా కాదా. సో ఎవరెవరికి ఎంత కెరీర్ గ్యాప్ ఉంది ఒకసారి మీరు దాంట్లో టైప్ చేయండి చాట్ విండోలో. ఐదర్ 2 years ఉందా, లేకపోతే 1 year ఉందా, లేకపోతే 6 months ఉందా, లేకపోతే ఇప్పుడే బయటకు వచ్చారా, రైట్. హానెస్ట్లీ మీరు పెట్టండి, నేను అన్నిటికీ హెల్ప్ చేస్తా, నో ప్రాబ్లం. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు ఓకే మీరు మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. సార్ మెసేజ్ టైప్ బాక్స్ రావట్లేదు సార్ నా దానికి. రావట్లేదా? అవును సార్. ఆ, అదే ఎవరు మెసేజ్ చేసినట్టున్నారు, వంశీకృష్ణ ఎస్ఆర్ అని చెప్పారు ఇంతకుముందు. ముందు ఒకసారి చూడండి, ఉంటుంది వస్తుందా? ఓకే ఓకే, అది ఇందాక చేశారు, మెసేజ్ చేశారు, ఒకసారి చూసుకోండి. చాలామంది నుంచి రెస్పాన్స్ వస్తుంది. మేబీ మీరు ఒక్కసారి రీజాయిన్ అయితే మంచిది. ఓకే, దెన్ యూ విల్ కమ్ టు నో మెనీ థింగ్స్. ఓకే, లింగా వరప్రసాద్ 24 పాస్డ్ అవుట్. ఓకే, గుడ్ గుడ్. ఇంకా అందరూ టైప్ చేయండి. టౌఫిక్ వెన్ యూ హ్యావ్ పాస్డ్ అవుట్, హర్ష, లింగా వరప్రసాద్, వంశీకృష్ణ, '23 పాస్డ్ అవుట్. ఓకే, గ్రేట్. ఏం కొంపలు మునిగిపోలేదండి. ఓకే, దయచేసి బాధపడ్డది ఎవరు, నేను అన్నిటికీ సొల్యూషన్ ఇస్తా. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది. ఓకే, సో ఇట్లా ఉన్నారు అందరు పార్టిసిపెంట్స్ ఇక్కడ, నో ప్రాబ్లం. ఓకే, యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ వెరీ వెరీ గుడ్ జర్నీ. నేను చెప్తాను ఏంటి అనేది, మీకు ఇంట్రెస్ట్ ఏరియాని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో విల్ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ ఉందా లేదా, అంటే కోడింగ్ జాబ్ కావాలా, నాన్ కోడింగ్ జాబ్ కావాలా. ఇక్కడ అందరికీ షివరింగ్ మొదలవుతుంది, నాకు క్లియర్గా అర్థమైంది. చాలామంది పార్టిసిపెంట్స్ ఇంతకుముందు కూడా నాకు చెప్పారనమాట, సార్ నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, కోడింగ్ అంటే భయం అవుతుంది, తర్వాత కోడింగ్ లేని జాబు, ఈజీ జాబు, హై ప్యాకేజ్ వచ్చే జాబు ఇట్లాంటివి ఉన్నాయా లేదా, రైట్. సో ఇట్లాంటివన్నీ నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోడింగ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఓకే, ఇది ఒకటి. సెకండ్ వచ్చేసి ఎవరు ఫ్రెండ్స్ చెప్పారు, సీనియర్స్ చెప్పారు, తర్వాత కొంచెం కష్టం ఉంటుందంట, కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుందంట, అందుకని నేను నేర్చుకోలేను, ఎందుకులే ఊరికనే, లేకపోతే ఒక నో కోడింగ్ జాబ్ ఉంటే బెటర్ కదా, రైట్. ఇది వచ్చేసి మెయిన్గా క్వశ్చన్ వేసుకోవాల్సింది. ఓకే, మెయిన్ వచ్చేసి నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉంది, దీన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. అంటే కొంతమంది ఎట్లుంటారంటే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎవరు నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు, ఒకవేళ నేర్పిస్తే నేను నేర్చుకుంటా, ఇట్లాంటి మైండ్ సెట్స్ దాదాపు ఒక 60% ఉంటారనమాట. కోడింగ్ అంటే భయం ఉండే వాళ్ళు ఒక 30% ఉంటారు. ఓకే, అసలు కోడింగే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక 10% ఉంటారు. యాక్చువల్గా ఇలాంటి కేటగిరీస్ ఏవి చేయకుండా అందరూ ఒకటే మోడ్ అనమాట, నాకు కోడింగ్ అంటే భయం, నాకు కోడింగ్ వద్దు, ఇట్లాంటివి ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏం మిస్ అవుతున్నారంటే, ఇక్కడ చూడండి నెక్స్ట్, వై కోడింగ్ ఆల్వేస్ ఈజ్ ఇన్ డిమాండ్. కోడింగ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్ కెరీర్స్ ఉంటాయి. మెయిన్ అంటే నేను చెప్పేది ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ చెప్తాను. ఓకే, మన సి లాంగ్వేజ్ కానీ, C++ కానీ, లైనెక్స్ కానీ, దీంట్లో వచ్చేసి మీకు చాలా సాలిడ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ప్యాకేజ్ ఒకటే కాదు, ఇప్పుడు సపోజ్ ఏదైనా వేరే స్కిల్తో జాయిన్ అవుతారు, తర్వాత ఒక 1 year అయిపోతుంది, 1 year తర్వాత ఆ స్కిల్ అవుట్డేట్ అవుతుంది, అవుట్డేట్ అయిన తర్వాత వాళ్ళతో పని లేదు మనకి, ఇంకా కంపెనీస్కి పని లేదు, రైట్. సో అట్లా ఉన్నప్పుడు మీరు జస్ట్ ఆలోచించండి, అప్పుడు తీసేస్తే ఏంటి పరిస్థితి, అవునా కదా, రైట్. సో మీరు చెప్పండి, అంటే మీరు ఇట్లా ఉంటే లాంగ్ టర్మ్ కెరీర్ ఎంచుకుంటారా, లేకపోతే షార్ట్ టర్మ్ కెరీర్ ఎంచుకుంటారా. మీకు ఉండే 2 options. ఓకే, ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్ కెరీర్, ఇంకోటి వచ్చేసి లాంగ్ టర్మ్ కెరీర్. ఓకే, షార్ట్ టర్మ్ కెరీర్ అనేది వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, లాంగ్ టర్మ్తో పని లేదు, నాకు ఇప్పుడు జాబ్ వస్తే చాలు, ఒక 6 నెలలు ఫస్ట్ జాయిన్ అవుదాం, తర్వాత చూద్దాంలే, ఇట్లాంటివేవో చాలా ఉంటాయన్నమాట. ఓకే, లాంగ్ టర్మ్ కెరీర్స్ వచ్చేసి నేను ఇక్కడ పెట్టేస్తాను. లాంగ్ టర్మ్ కెరీర్ వచ్చేసి మన లాంగ్వేజెస్ ఉంటాయి, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, లైక్ నేను ఎప్పుడు రికమెండ్ చేసేది ఒకటి, బేసిక్ C అండ్ C++. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో
అంటే దిస్ ఈజ్ విత్ లైనెక్స్ అనమాట. ఫ్యూచర్లో మీరు పైథాన్ నేర్చుకోవాలనుకున్నా కూడా చాలా చాలా ఈజీ అయిపోతుంది వెన్ కంపేర్ టు సి అండ్ సి ప్లస్ ప్లస్. ఎందుకంటే సి అండ్ సి ప్లస్ ప్లస్లో ఒక 10-15% ఎఫర్ట్ పెడితే చాలు, మీరు డైరెక్ట్గా పైథాన్ చాలా నేర్చుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నేను దాని గురించి కొంచెం డిస్కస్ చేస్తాను. ఓకే, సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎనీ ఐటీ ఇంజనీర్, వాడు కోడింగ్ చేసేది అవసరమే లేదు. ఓకే, ఎనీ ఇంజనీర్ అంటే మళ్ళీ ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళే, ఎంటెక్ చేసిన ఇలా కాదు. ఓకే, సో మీ డిగ్రీ ఏదైనా కావచ్చు, దాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. డిగ్రీ ఏదైనా కావచ్చు, ఆ రోల్ని సాఫ్ట్వేర్ డెవలపర్ అని కూడా అంటారు అనమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటి? ఎనీ ఐటీ ఇంజనీర్ వీ కెన్ మేక్ హిమ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి అంటే ఈ డెవాప్స్ కావచ్చు, AWS కావచ్చు, లేకపోతే మీరు కోడింగ్ అనుకుంటే C++ కావచ్చు, లేకపోతే పైథాన్ కావచ్చు, లేకపోతే డేటా అనలిస్టు, రైట్? అంటే ఆ రోల్స్ వేరే. అంటే మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే డిఫరెంట్ రోల్స్లో వర్క్ చేస్తారు. మీరు ఏం స్కిల్స్ తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఎవరంటే ప్యూర్ కోడింగ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు పైథాన్ డెవలపర్ని కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ అనొచ్చా అంటే అనొచ్చు, ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే ఈజ్ ఇంటూ కోడింగ్. ఎవరైతే డెవలప్ చేస్తారో, ఎవరైతే డెవలప్ చేసే స్కిల్స్ ఉంటాయో వాళ్ళని సాఫ్ట్వేర్ డెవలపర్ అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఇందాక చెప్పాను కదా. ఇంకోటి ఏమంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు అనమాట వెన్ కంపేర్ టు సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఓకే, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది కెరీర్లో మీరు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఏదో ఫస్ట్ జాబ్ రావాలి అని చెప్పేసి జాయిన్ అవుతారు. ఓకే ఫైన్, మీకు స్టార్టింగ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కొద్దిగా కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాలి. ఐదర్ ప్యాకేజెస్ కావచ్చు, లేకపోతే MNCs కావచ్చు, లేకపోతే స్టార్టప్స్ కావచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కావచ్చు, బిగ్ కంపెనీస్ కావచ్చు, స్మాల్ కంపెనీస్ కావచ్చు, రైట్? ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ చూసుకుంటే మనం స్టార్టింగ్లో ఎంట్రీ స్టేజ్లో అసలు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది చాలా డిఫికల్ట్ ప్రాబ్లం, రైట్? సో అట్లా ఉన్నప్పుడు మనకు అవకాశం వచ్చిన దగ్గర కొంచెం తక్కువ శాలరీ తీసుకుని కూడా, లేకపోతే అది స్టైఫండ్స్ అండ్ ఇంటర్న్షిప్ కావచ్చు. ఓకే, స్టైఫండ్స్ అండ్ ఇంటర్న్షిప్ అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా కోడింగ్ స్కిల్స్ కాదు, లైక్ ఇంటర్వ్యూ స్క్రీనింగ్ ఉంటుంది అన్నమాట, చెక్ చేస్తారు. అంటే దానికి సంబంధించిన మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ పెట్టుకున్నా కూడా దెన్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అలాట్ యాక్చువల్లీ, రైట్? అది కూడా మీరు ఆలోచించాలి ఒక్కసారి. ఓకే, ఇంకోటి ఏమంటే ఇందాక చెప్పాను కదా, షార్ట్ టర్మ్ కెరీర్ ఆర్ లాంగ్ టర్మ్ కెరీర్. సో ఎవరైనా కానీ మధ్యలో తీసేసి తర్వాత మనల్ని కన్ఫ్యూజన్లో పెట్టడం మీకు ఓకేనా? లేకపోతే లాంగ్ టర్మ్ కెరీర్లో మనకు ఒక 3 years, ఒక 5 years, ఒక 10 years ఇంకా ఆరాంగా ఉండొచ్చు, ఒక బిందాస్గా ఉండొచ్చు అని చెప్పేసి అలాంటి కెరీర్ ఎంచుకునేది బెటరా? మీరు ఒకసారి ఆలోచించాలి. ఓకే, నేను ఇప్పుడు క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు చేసిన డిస్కషన్ని బట్టి మీకు లాంగ్ టర్మ్ కెరీర్ కావాలా, షార్ట్ టర్మ్ కెరీర్ కావాలా? ఓకే, దీన్ని బట్టి నేను ట్రైనింగ్ టైప్స్ డిస్కస్ చేస్తాను. ట్రైనింగ్ టైప్స్ అంటే మినిమం ఒక 3 months, తర్వాత 6 months, లేకపోతే 1 year, ఇట్లాంటి కెరీర్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర. మనం సపోర్ట్ చేసే కెరీర్ కావచ్చు, లేకపోతే లైవ్ ప్రాజెక్ట్స్ కావచ్చు. ప్రాజెక్ట్స్ గురించి కూడా నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను దాని గురించి. ఓకే, సో ఇప్పటిదాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దాని గురించి ఒకసారి చెప్పండి. సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్, విచ్ వన్ వాంట్ షార్ట్ టర్మ్ కెరీర్ ఆర్ లాంగ్ టర్మ్ కెరీర్? ఎవరికి లాంగ్ టర్మ్ కావాలి, ఎవరికి షార్ట్ టర్మ్ కావాలి, దాన్ని బట్టి మీరు ఉంటారు. ఓకే, లీలాధర్ మాచాని, లాంగ్ టర్మ్ కెరీర్. ఓకే, గ్రేట్. తౌఫిక్, లాంగ్ టర్మ్ కెరీర్ ఆర్ షార్ట్ టర్మ్ కెరీర్? లాంగ్ టర్మ్. ఇంకా ఎవరెవరు ఉన్నారు? చైతన్య, ఓకే. హర్ష, లాంగ్ టర్మ్ కెరీర్. ఓకే, సో కొన్ని ప్లాన్స్ చెప్తాను, కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఆ తర్వాత వెల్ ప్లానింగ్ ఎట్లుంటుంది అది కూడా చెప్తాను నేను. ఓకే, సో అది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దాన్ని బట్టి కూడా. ఓకే, లెట్ ఇట్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. మీరు టైం టు టైం నాకు ఇంటరాక్ట్ అయితే దెన్ ఇట్ విల్ బి మోటివేటింగ్ అండ్ ఆల్సో ఐ కెన్ గివ్ వెరీ గుడ్ ఇన్పుట్స్. ఓకే, సో నెక్స్ట్ విల్ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ చూజన్ లాంగ్ టర్మ్ కెరీర్. ఓకే, నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. మల్టిపుల్ వాటిలో కూడా లాంగ్ టర్మ్ కెరీర్ ఉన్నాయి. బట్ ఏమంటే మీరు ఎంత ఎఫర్ట్ పెడతారు, ఎంత స్పెండ్ చేస్తారు, టైము, ప్రాక్టీస్ కావచ్చు, డెడికేషన్ కావచ్చు, ఎంత సీరియస్నెస్గా ఉన్నారు, ఎంత కమిటెడ్గా ఉన్నారు, దీన్ని బట్టి
మీ కెరీర్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. నేనైతే ఆప్షన్స్ ఇవ్వగలను. ఓకే, ఐ కెన్ రికమెండ్ యూ ఫర్ ఆల్వేస్ గో ఫర్ ద లాంగ్ టర్మ్ కెరీర్, బట్ ఆపరేషన్స్ వైజ్ వచ్చేసి నేను గైడెన్స్ ఇస్తాను. మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, సో విచ్ వన్ ఈజ్ బెటర్? సో ఇప్పుడు ఇది వచ్చేసి రెండు సొల్యూషన్స్ ఇస్తాను అనమాట. నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఇస్తాను. అంటే ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీకు డేటా అనలిస్ట్ ఉండొచ్చు. ఓకే, మనం సపోర్ట్ చేస్తున్న కెరీర్స్, లేకపోతే ఏఐ ఇంజనీర్ ఉండొచ్చు. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, సో వీ విల్ డిస్కస్ దట్ పార్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కోర్సెస్ దట్ వీఆర్ యాక్చువల్లీ ఆఫరింగ్. ఓకే, సో ఐ థింక్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ వన్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ కెరీర్ అండ్ జాబ్. ఎనీబడి నో? కెన్ ఎనీబడి టైప్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెరీర్ అండ్ జాబ్? ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి ఒకసారి. ఎనీబడి హ్యావ్ ఎనీ ఐడియా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెరీర్ అండ్ జాబ్? A career is a path which we want to work and sustain our lifestyle in the future generations and give a efficient work to the our path of life in the life endeavor ఓకే, in the future of our life, and uh, that is called the career. ఓకే. సో వాట్ ఈస్ జాబ్ దెన్? Job is doing work for money, ఓకే, ఫర్ ద సర్వైవల్ బేసికలీ. for ఎనీబడి the హ్యావ్ ఎనీ? యా, for the థ్యాంక్ యూ, basic థ్యాంక్స్. needs of foods. ఓకే, ఓకే. ఎనీబడి హ్యావ్ ఎనీ ఆన్సర్స్? లింగ వరప్రసాద్. ఓకే, చైతన్య. ఓకే, గుడ్ దెన్. సో ఇందాక చెప్పినట్టు, ఓకే, జాబ్ అనేది ఎవ్రీడే ఏదో పని చేస్తున్నాం, ఏదో సాలరీ వస్తుంది అంతే. అంటే స్టార్టింగ్లో ఇది కొంచెం అవసరమే, నేను ఒప్పుకుంటాను. ఓకే, జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం స్కిల్స్ కావాలి, తర్వాత ఏదో జాయిన్ అవుతుంది. అంటే అక్కడ దాకా మనకు కెరీర్ అనేది అర్థం కాదు. కెరీర్ అనేది ఒక 3-4 ఇయర్స్ జాయిన్ అయిన 3-4 ఇయర్స్ స్పెండ్ చేసిన తర్వాత అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఎవరు చెప్తారు కెరీర్ కావాలా, జాబ్ కావాలా, అట్ ద సేమ్ టైం మనీ కావాలా, రైట్? లైఫ్ బాగుండాలి, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి, రైట్? ఒపీనియన్స్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, రైట్? సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి? స్టార్టింగ్లో జాబే సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? సో వీఆర్ దేర్ ఫర్ అండర్స్టాండింగ్ ఇనిషియలీ ద జాబ్. ఓకే, సో మనకి జాబ్తో పాటు కెరీర్తో పాటు తర్వాత మనీ ఆస్పెక్ట్స్, రైట్? ఇట్లా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్గా జాబ్, అది ఫేజెస్ ఎట్లా వెళ్తుందంటే, ఫస్ట్ వచ్చేసి జాబ్, ఒక 2-3 ఇయర్స్ తర్వాత కెరీర్, తర్వాత మనకు అర్థమవుతుంది ఎందులో వెళ్ళాలి, మనం ఎక్కడ ఫిట్ అవుతామో, మనకి ఏది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది, ఇది అనేది ఇనీషియల్గా తెలియదు, రైట్? సో నేనేం గైడెన్స్ చేస్తున్నానంటే, ఇక్కడ కొన్ని కోర్సెస్ ఇస్తున్నాను, నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ప్రతి ఒక్క దాంట్లో కెరీర్ ఉంది, ప్రతి ఒక్క దాంట్లో జాబ్ ఉంది. ఓకే, ఏ మల్టిపుల్ కోర్సెస్ ఇస్తున్నాను అనేది నేను డిస్కస్ చేస్తాను. దాని తర్వాత మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద కెరీర్ ఇన్ జనరల్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఫర్ జాబ్ ఓన్లీ. ఓకే, సో జాబ్ వచ్చేసి కొంచెం టెంపరీ థింకింగ్ అనమాట. తర్వాత పర్మనెంట్ వితౌట్ మచ్ ప్రాబ్లం, అంటే ఇది లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటే అప్పుడు ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ వర్సెస్ కోర్ కంపెనీస్. ఓకే, సో ఐటీ కంపెనీస్ అంటే ఏంటి, కోర్ కంపెనీస్ అంటే ఏంటి? ఎనీబడి నో ద డిఫరెన్స్? ఎనీబడి హ్యావ్ ఎనీ ఐడియా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐటీ కంపెనీ అండ్ కోర్ కంపెనీ? IT companies are companies which provide certain software or packages to develop tools and testings and algorithms for the needed necessity requirements for the software which we are using for the betterment of efficient manner, and also the mm, uh, yeah, that is called software. And the other thing, uh, it is called the software, and the core part is the which we are studied according to electrical science or
electrical instrumentation, or some ECE, electronic and communication engineering. Like we did ECE, we are going for the embedded system, like ENI. That Yeah, is that is about skills. That is about skills. skills. Yeah, yeah, Yes. skills. So it's not about companies. So I'm asking about companies. Companies. Okay. Com- Okay, Yeah, fine. I don't know about. యా సో ఐ కమ్ టు దట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ కంపెనీస్ అంటే మీరు చూస్ చేసుకునే సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. దాదాపు సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే మెయిన్లీ సర్వీస్ కంపెనీస్ అనమాట. ఇక్కడ చూడండి, నేను కేటగిరీస్ అన్ని పెట్టాను. ఐటీ కంపెనీ అంటే మీనింగ్ ఏంటంటే దాదాపు సర్వీస్ కంపెనీనే ఉంటుంది. కాకపోతే సర్వీస్ కంపెనీస్లో రెండు రకాలు ఉంటాయన్నమాట. ఓకే, ఒకటి వచ్చేసి కన్సల్టింగ్ కంపెనీ, ఇంకోటి వచ్చేసి సర్వీస్ కంపెనీ. కన్సల్టింగ్ కంపెనీ అంటే ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీలో పనిచేస్తుంటారు, ఒక కంపెనీ తరపున ఇంకొక కంపెనీలో పనిచేస్తుంటారు, దాన్ని కన్సల్టింగ్ కంపెనీ అని అంటారు. ఇప్పుడు సర్వీస్ కంపెనీ అనుకోండి, ఇది కూడా ఒక కంపెనీకి పనిచేస్తుంటారు, కాకపోతే ఎంప్లాయీస్ వచ్చేసి యాక్చువల్ కంపెనీలోనే ఉంటారు. ఎగ్జాంపుల్ టీసీఎస్లో వచ్చేసి టీసీఎస్ లోపలే కూర్చొని పనిచేస్తుంటారు, కానీ క్లయింట్స్ వచ్చేసి వేరే చోట ఉంటారు అనమాట. ఆ క్లయింట్స్ ఎవరు అనేది దాదాపు కోర్ కంపెనీస్ ఉంటారు. ఓకే, అయితే ఆ కోర్ కంపెనీస్ మనం ప్రోడక్ట్ కంపెనీ అని కూడా పిలవచ్చు అనమాట. ఇంకోటి ఏమంటే స్టార్టప్స్ వచ్చేసి కొంతమంది సర్వీస్ ఉంటారు, కొంతమంది కన్సల్టింగ్ ఉంటారు, కొంతమంది ప్రోడక్ట్ ఉంటారు. ఈ ఐసిగ్నల్ వచ్చేసి ప్యూర్లీ ప్రోడక్ట్ కంపెనీ అనమాట. ప్రోడక్ట్ కంపెనీ తర్వాత కన్సల్టింగ్ కంపెనీ, తర్వాత ట్రైనింగ్స్ కూడా ఇస్తారు అనమాట. సో ఇవి రెండు ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ 3. స్టార్టప్ తర్వాత స్టార్టప్ అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి తర్వాత మనం మార్కెట్లో వదులుతాం అనమాట. సో అదే వచ్చేసి స్టార్టప్ కంపెనీ. సో ఇందులో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే, అది మనం ఎప్పుడైనా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్సల్టింగ్ కంపెనీ అంటే ఒక మీడియేటింగ్ కంపెనీ బేసికలీ, కానీ ఆ కంపెనీలో పనిచేయరు అనమాట. ఆ కంపెనీ తరపున వేరే కంపెనీలో పనిచేస్తారు, ఇందాక చెప్పినట్టు. ఓకే, సో ఇది డిఫరెన్స్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ప్రోడక్ట్ మెయిన్ ఏంటంటే వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ వచ్చేసి మెయిన్లీ ఏదో ప్రోడక్ట్ డెవలప్ చేయడము, లేకపోతే ఏదైనా ఒక ఐడియా మీద వర్క్ చేయడము, దానికే టైం సరిపోతుంది వాళ్ళకు. ఓకే, సో అందుకనే వాళ్ళని ప్రోడక్ట్ కంపెనీ అని అంటాం, బికాస్ దే ఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ ద ప్రోడక్ట్. జస్ట్ అ సెకండ్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మీకు ఏది సూట్ అవుతుంది, ఇది మెయిన్ పాయింట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకటి వచ్చేసి మీరు ఫ్రెషర్గా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే కెరీర్ గ్యాప్స్ ఉన్నా కూడా జాయిన్ అవ్వచ్చు. కెరీర్ గ్యాప్ ఎంత గ్యాప్ ఉంటే మనం జాయిన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 months గ్యాప్ ఉంది, లేకపోతే 1 year గ్యాప్ ఉంది, లేకపోతే 1.5 years గ్యాప్ ఉంది. అట్లా మ్యాక్సిమం ఒక 3 to 4 years లోపల ఉండేవాళ్ళు, నా సజెషన్ ఏంటంటే దాదాపు మీరు కోడింగ్ జాబ్కి వెళ్ళండి, ఒకవేళ మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, కోడింగ్ అనేది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ నేర్పించే వాళ్ళు ఉండరు అనమాట. ఇంకోటి ఏమంటే ఆ ఫోబియా పెట్టుకొని మొత్తం అంతా వెనక్కి తగ్గుతారు, ఇట్లా ఉంటుంది అనమాట. కాకపోతే అందులో లాంగ్ టర్మ్ సస్టైనెన్స్ ఉంటుంది, తర్వాత హెవీ ప్యాకేజెస్ ఉంటాయి అనేది తెలీదు, ఇది ఎవరు పట్టించుకోరు. ఓకే, అందుకనే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఐటీ జాబ్స్కి వెళ్తారు. మీరు కనుక డెఫినెట్లీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇందాక మీరు పోస్ట్ చేస్తారు కదా మెసేజెస్, లింగ వరప్రసాద్ తర్వాత చైతన్య వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి లిస్ట్ ఆఫ్ అంటే కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్. నా సజెషన్ ఏంటంటే స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే నేర్పించే వాళ్ళు లేరు అంటే నేను నేర్పిస్తాను, అది మాత్రం డౌటే లేదు. ఓకే, మన దగ్గర మెయిన్ పాయింట్ లైవ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, చాలా మంచి డీసెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇండియా వైడ్ ఎవరు చేయలేని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం మేము యూనిక్గా. ఓకే, దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. బట్ దట్ ఈజ్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ C++ అండ్ లినక్స్ టెక్నాలజీ. మీరు C and C++ మీరు మామూలుగా ఏదో నార్మల్ ఐటీ జాబ్ కూడా నేర్చుకోవచ్చు, కాకపోతే అది ఓన్లీ 6 months డ్యూరేషనే ఉంటుంది అనమాట. ఇది లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఉండదు ట్రైనింగ్ వచ్చేసి. సో ఆ ట్రైనింగ్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇందులో ఏ కంపెనీకి జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు, ఒకసారి చాట్ విండోలో పెడతారా? ఏ కంపెనీస్లో ఇంట్రెస్ట్ ఉంది మీకు? సాయి కిరణ్, ప్రోడక్ట్ బేస్డ్ ఆర్ సర్వీస్ బేస్డ్ మీన్స్ అది క్వశ్చన్ అర్థం కాలేదు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడతారా? సాయి కిరణ్ అంటే మీరు క్వశ్చన్ అడుగుతున్నారా? ఓకే, లీలాధర్ మార్చాని స్టార్టప్. ఓకే,
అంటే మీకు అట్లీస్ట్ క్లారిటీ వచ్చింది కదా, ఏది సాఫ్ట్వేర్ కంపెనీలో ఎన్ని రకాలు ఉంటాయి, ఐటీ ఐటీ కంపెనీ, తర్వాత ప్రోడక్ట్ కంపెనీ, ఆ స్టార్టప్, ఏదో ఒక జాబ్ అని చెప్పేసి అట్లా అనుకోకండి. ఓకే, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, నెక్స్ట్ నేను మాట్లాడుతాను దాని గురించి. ఓకే, సో సాఫ్ట్వేర్, ప్రోడక్ట్ ఆర్ స్టార్టప్, చైతన్య, ఐ థింక్ యూ వాంటెడ్ టు గో ఇన్ ఎనీ కంపెనీ. సో సరే, నేను డిస్కస్ చేస్తాను, మేబీ లెట్స్ స్పార్క్ దిస్ క్వశ్చన్ అపార్ట్. ఓకే, సో నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను దాని గురించి, ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి. చూసింగ్ ద కోర్సెస్, రైట్. ఇక్కడ చూడండి, వర్క్ లైఫ్ అంటే మీరు ఎట్లా చూస్ చేసుకోవాలి, ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చూస్ చేసుకోవాలి. ఓకే, స్టార్టింగ్లో మీరు ఫ్రెషర్గా ఉన్నారు, మీకు ఏం తెలీదు, జాబ్ రావాలి అంటే ఆ వర్క్ కల్చర్ గురించి తెలీదు, అందుకే ఐ సిగ్నల్ ఉండేది మీకు క్లారిటీ ఇవ్వడానికి. ఎలాంటి కంపెనీస్లో వర్క్ బ్యాలెన్సెస్ ఉంటాయి, నేను డిఫరెన్సెస్ ఇంకొకసారి వేరే డిస్కషన్ వచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా డిఫరెన్సెస్ ఇస్తాను. ఓకే, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. మెజారిటీ ఆఫ్ ది పీపుల్, అందరికీ ఎంఎన్సీస్ కావాలి, హై ప్యాకేజెస్ కావాలి, మంచి స్కిల్స్ కావాలి, కెరీర్ ఉండాలి, రోడ్ మ్యాప్ ఉండాలి, బాగా కంఫర్ట్గా ఉండాలి. కంఫర్ట్గా అనేది ఏది ఉండదండి. ఓకే, ఖచ్చితంగా కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఎవరు ఊరికనే డబ్బులు ఇవ్వరు, ఎవరు ఊరికనే ప్యాకేజెస్, శాలరీస్ ఊరికనే ఇవ్వరు. ఓకే, వాళ్ళు 10 రూపాయలు ఇస్తున్నారంటే మినిమం 50 రూపీస్ వర్క్ చేయించుకుంటారు. ఇట్లానే ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీ అనేది, చాలా డైనమిక్గా ఉంటుంది. మీరు టైం టు టైం అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండడానికి మీరు ఎప్పుడూ టీంతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి, తర్వాత ఎక్కువ డిస్కషన్స్ చేస్తూ ఉండాలి, తర్వాత వర్క్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, సీరియస్గా మీరు సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్ కూడా చేసుకోవాలి. టీచింగ్ చెప్పడం, అదే ట్రైనింగ్స్ తీసుకోవడం ఒకటే కాదు, ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటనేది నేను క్లియర్ కట్గా చెప్తాను. ఓకే, ఇన్ ద ఐ సిగ్నల్ ట్రైనింగ్ అకాడమీ యూ క్యాన్ గెట్ ఆల్ దోస్ థింగ్స్, ఆల్ ద బెనిఫిట్స్. ఇంకోటి ఏమంటే, మెయిన్ ప్రతి ఒక్క కెరీర్, మీరు జస్ట్ ఒక కంపెనీ పేరు చెప్పండి, దాని గురించి సంబంధించిన మొత్తం అంతా దీని గురించి డిస్కస్ చేస్తాను, అసలు చూస్ చేసుకోవచ్చా లేదా. ఓకే, మీరు ఒక్క కంపెనీ పేరు చెప్తే నేను దాని గురించి చెప్తా, క్లియర్ కట్గా చెప్తా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందా లేదా, ప్యాకేజెస్ ఎట్లుంటుంది, కెరీర్ గ్రోత్ ఎట్లుంటుంది, అసలు నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, అసలు కంపెనీస్లో ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తారు, మనకు అది వర్కౌట్ అవుతుందా లేదా ఫ్యూచర్కి, కెరీర్ గ్యాప్స్ ఉంటే ఎట్లా ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేయాలి, అసలు మనం ఐటీలో కంబ్యాక్ వచ్చేసి మనం ఎట్లా తీసుకోవచ్చు, ఎట్లా ఐటీలో జాబ్ జాయిన్ అవ్వచ్చు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా, రైట్. ఇట్లాంటివన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వెరీ వెరీ మైన్యూట్ థింగ్స్ ఆల్సో వీ విల్ టేక్ కేర్. ఓకే, మీకు ఏ మొమాటం లేకుండా క్లియర్ కట్గా అడగచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ కంపెనీస్, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ నేను ఇక్కడ పెట్టాను. చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, కొన్ని ప్రొడక్ట్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని స్టార్టప్స్ ఉన్నాయి, కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి, కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి, ఇట్లా రకరకాల కంపెనీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ స్కిల్ సెట్. ఓకే, మనకు వీటిలో ఏదో ఒక దాంట్లో మనకు జాబ్ వస్తుంది. ఓకే, సో అది ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు మీకు ఏది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ యాక్చువల్గా, అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కోడింగ్ బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండో, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండో, లేకపోతే మన టెక్నికల్ కెరీర్స్ బేసికలీ. ఓకే, కోర్ జాబ్స్కి వెళ్ళాలనుకుంటున్నారా. ఓకే, సో నేను ఇప్పుడు జస్ట్ లిస్ట్ ఆఫ్ పాయింట్స్ చెప్తాను. కోర్ జాబ్స్ వచ్చేసి అంటే ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ అనుకోండి, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఇవి 4 మేజర్లీ అనుకునే కోర్ జాబ్స్. ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఉన్నాయి ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బీఎస్సీ, బీకామ్, బీసీఏ, ఎంసీఏ, రైట్, ఎంబీఏ, రైట్, ఇంకోటి ఎంఎస్సి, తర్వాత ఎంసీ, రైట్, ఎంఎస్సి, బీఎస్సీ, ఐటీ, ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ డిగ్రీ కిందకి వస్తాయి, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అందరికీ అన్నీ అప్లికబుల్ కావండి. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు, తర్వాత అందరూ ఐటీలోకి రావాలనుకుంటే ఏది సూట్ అవుతుంది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం ఈ స్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో కమింగ్ టు ఫస్ట్ వన్, టెక్నికల్ పీపుల్ వచ్చేసి నేను కోర్ గురించి చెప్తాను. ఓకే, తర్వాత నేను ఈ స్లైడ్కి వస్తాను. కోర్ గురించి అంటే ఏంటి, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, తర్వాత కంప్యూటర్ సైన్స్, తర్వాత సివిల్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు, ఇట్లా ఉన్నాయి. అంటే కంప్యూటర్కి క్లోజ్ రిలేటివ్ సబ్జెక్ట్స్ ఏంటి, మెయిన్ పాయింట్ ఎలక్ట్రానిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్, రైట్, తర్వాత ఐటీ ఉంటుంది. ఇట్లా 4-5 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు వచ్చేసి కొంచెం కోడింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది చూపించారు అనమాట. ఇప్పుడు వాళ్ళకి సూట్ అయ్యే కోర్ జాబ్స్ ఏంటి అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, తర్వాత ఇంకా డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని చెప్పేసి
చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. నేను తర్వాత లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్నీ చెప్తాను, అన్ని బ్రాంచెస్కి సంబంధించి చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్యూ ఆఫ్ ది థింగ్స్ వాట్ వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు డూ. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కోడింగ్. ఇప్పుడు దాదాపు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వచ్చేసి కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తే, ఎవరైనా హెల్ప్ చేస్తే, ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ చేసి కెరీర్ని ముందుకు తీసుకోగలిగితే. ఓకే, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐసిగ్నల్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్. ఓకే, మీరు ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మెకానికల్ అండ్ సివిల్ అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ కేటగిరీ. దానికి నేను తర్వాత చెప్తాను. ఓకే, తర్వాత వచ్చేసి వీళ్ళందరూ వచ్చేసి ఫస్ట్ నేర్చుకోవచ్చండి. అంటే విఎల్ఎస్ఐస్కి సంబంధించింది, తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్కి సంబంధించింది, ఐఓటీకి సంబంధించింది, రైట్. ఆ తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఇవన్నీ వచ్చేసి కోర్ కోర్సెస్ అనమాట. ఈ కోర్ కోర్సెస్కి ఈ ఫస్ట్ వన్ ఉంది కదా, నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను, C++, లైనస్, డేటా స్ట్రక్చర్స్. ఇది తీసుకుంటే దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఆల్సో వెరీ క్రూషియల్ ఫర్ గెటింగ్ ద జాబ్. అంటే మీకు కోడింగ్ స్కిల్స్ ఉందంటే వాళ్ళు డొమైన్ స్కిల్స్ చూడరు. వాట్ ఈస్ కోడింగ్ అండ్ వాట్ ఈస్ డొమైన్, ఇవి రెండు నేను చిన్న క్లారిటీ ఇస్తాను. ఓకే, కోడింగ్ అంటే డొమైన్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ వాట్, అంటే ఏం చేయాలనుకుంటున్నారు. తర్వాత టెక్నికల్ అంటే హౌ యూ విల్ డూ ఇట్. ఒకటి సాఫ్ట్వేర్ చేయాలనుకుంటున్నారు, సపోజ్ ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్, ఐసిఐసిఐ బ్యాంక్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్, రైట్. దాన్ని అంటే డొమైన్ వచ్చేసి బ్యాంకింగ్ డొమైన్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఈ బ్యాంకుకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు అనమాట. ఎలా చేయాలనుకుంటున్నారంటే మీరు జావా యూజ్ చేయొచ్చు, C# యూజ్ చేయొచ్చు, C++ యూజ్ చేయొచ్చు. అంటే ఈ అన్నిటికీ వచ్చేసి కోడింగ్ స్కిల్స్ అవసరమవుతాయి. మీ కోడింగ్లో వెళ్ళాలనుకుంటే ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు జస్ట్ చూసారు కదా ఎగ్జాంపుల్, ఇక్కడే మీకు కనీసం ఒక 20-50 కంపెనీస్ మైండ్లోకి వచ్చింటాయి ఈ పాటికి. ఎందుకంటే నేను బ్యాంక్ అని ఒక బ్యాంక్ చెప్తే నీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, తర్వాత చాలా ఉన్నాయి కదా, రైట్. SBI ఉంది, తర్వాత మన HDFC ఉంది, ఇట్లా రకరకాల బ్యాంక్స్ ఉన్నాయి, రైట్. అంటే మీరు ఏది నేర్చుకున్నా కూడా దాంట్లో పోయే చాలా ఆస్కారం ఉంది. ఇప్పుడు బ్యాంక్ కూడా వస్తాడు ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ డొమైన్ అనుకుంటా, దానికి వెబ్ డెవలప్మెంట్ అది కూడా చేయొచ్చు, రైట్. తర్వాత రెస్పాన్సెస్ అని అంటారు అనమాట, సర్వర్ నుంచి రెస్పాన్సెస్ అని అంటారు. మనకు క్లయింట్ అని ఒకటి ఉంటుంది, మన ఫోన్ అనుకోండి క్లయింట్ని, సర్వర్ అంటే ఎక్కడెక్కడో వేరే చోట కూర్చొని ఉంటుంది. ఓకే, నువ్వు ఇప్పుడు లాగిన్ చేస్తావు ఎగ్జాంపుల్, ఏది లాగిన్ చేస్తావు, మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఐసిఐసిఐ బ్యాంక్లో లాగిన్ చేస్తావు, నీకు రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, అక్కడ సర్వర్ నుంచి రావాలి, రైట్. ఆ సర్వర్ ప్రోగ్రామింగ్ వచ్చేసి దీంట్లో చేస్తాం, పైథాన్లో చేయము, జావాలో చేస్తాం, C#లో చేస్తాం, HTML CSS వెబ్ డెవలప్మెంట్ మొత్తం అంతా అదే. అంటే మీరు అది ప్యూర్ డెవలప్మెంట్. ఓకే, అంటే ఇక్కడ ఓన్లీ కోడర్స్ ఎలిజిబుల్ అనమాట. అంటే నేను ఇంజనీరింగ్ వాళ్ళే ఎలిజిబుల్, తర్వాత డిగ్రీ వాళ్ళు నాన్ ఎలిజిబుల్ అని చెప్పట్లేదు ఇక్కడ. ఓకే, మీకు క్యూరియాసిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఓకే, మీకు నేర్పించే వాళ్ళు కావాలి అంటే నేను నేర్పిస్తాను, మీరు రండి, ఓకే, వచ్చి నేర్పిస్తాను, వచ్చి నేను చెప్తాను. ఓకే, మీరు అంటే కోడింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తే, ఓకే. దీనికి సంబంధించిన కెరీర్స్ మీరు ఎప్పుడైనా చూసుకోండి. టెస్టింగ్, డెవలప్మెంట్ అనే 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనమాట ఈ కోడింగ్ దాంట్లో. ఓకే, టెస్టింగ్ వచ్చేసి జనరల్గా పైథాన్లో చేస్తారు, పైథాన్ ఆటోమేషన్, ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, పైథాన్ స్క్రిప్టింగ్ ఇలాంటి లాంగ్వేజెస్లో టెస్టింగ్ చేస్తారు అనమాట. సో డెవలప్మెంట్ వచ్చేసి ఈ C అండ్ C++, లైనక్స్లో చేస్తారు. ఓకే, సో ఈ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కోడింగ్లో మళ్ళీ డెవలప్మెంట్ ఉంది, టెస్టింగ్ ఉంది. ఓకే, మీకు సపోజ్ మీరు హార్డ్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్యూర్ హార్డ్వేర్లో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ పీపుల్ ఉన్నారు. ఓకే, అంటే ప్యూర్ హార్డ్వేర్కి దగ్గరలో మీకు అది ఇంట్రెస్ట్ ఉంది, లైక్ ఎంబెడెడ్ సిస్టమ్ కావచ్చు, VLSI కావచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లా ఉండేటి వాళ్ళు వచ్చేసి మీరు C అండ్ C++, లైనక్స్ చూస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. సెకండ్ వచ్చేసి జావా వచ్చేసి సర్వర్ పేజెస్, అంటే మన వెబ్ డెవలప్మెంట్ వచ్చేసి జావాలో చేయొచ్చు, పైథాన్లో చేయొచ్చు, C#లో చేయొచ్చు, HTML చేయొచ్చు, PHPలో కూడా చేయొచ్చు అనమాట. ఇట్లా రకరకాల లాంగ్వేజెస్ యూస్ చేసి చేయొచ్చు. ఎవరు ఎందులో ప్రొఫిషియంట్ అంటే జాబ్ వచ్చేసి ఓన్లీ జావాలో రావచ్చు, ఓన్లీ పైథాన్లో రావచ్చు. మీరు వెబ్ డెవలపరా అంటే ఎస్, వీఆర్ వెబ్ డెవలపర్స్. ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద వెబ్ డెవలప్మెంట్, నో మ్యాటర్ వెదర్ యువర్ బీటెక్, ఎంటెక్, వాట్ ఎవర్ ద థింగ్స్. అంటే ఇందాక చెప్పినట్టుగా మీకు ఇంట్రెస్ట్ ఏరియా దేని మీద ఉంది, రైట్. కోడింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే కోడింగ్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ నియర్ టు హార్డ్వేర్ ఇంట్రెస్ట్ లేదు, అలాంటప్పుడు మీరు C++, లైనక్స్ చూస్ చేసుకోవద్దండి. మీరు వెబ్ డెవలప్మెంట్ దానికి వెళ్ళండి, జావా, పైథాన్, C# ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద కోడింగ్ పర్స్పెక్టివ్. బట్ మీరు కోడింగ్ దాంట్లో తీసుకుంటే కొన్ని లైటర్ వెయిటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ పైథాన్,
HTML CSS ఇవన్నీ చాలా లైట్ వెయిటెడ్ టెక్నాలజీస్ అనమాట. అంటే మీరు డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ చేయలేరు. హార్డ్వేర్లో ఇంటరాక్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా C++ లైనక్స్లోనే ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన వెరీ వెరీ బ్యూటిఫుల్ కోర్స్ ఒకటి ఉంది, నేను చెప్తాను తర్వాత. ఓకే, దానికి లాంగ్ టర్మ్ మినిమం 5 years 10 years 15 years మీకు ఓపిక ఉన్నంత వరకు కోడింగ్ చేసుకోవచ్చు బిఫోర్ గోయింగ్ టు ద మేనేజ్మెంట్ రోల్స్. ఓకే, సో ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ది కెరీర్లో ఫ్రెషర్స్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి మీరు అందులో వెళ్ళేది నేను రికమెండ్ చేస్తాను, అంటే కోడింగ్ క్యూరియాసిటీ ఉంటే. ఓకే, సో ఇందులో మాత్రం మీకు క్రిస్టల్ క్లియర్గా అన్ని సపోర్ట్ దొరుకుతుంది. ప్రాక్టీస్ అయితే ఎవ్రీడే చేయాలి, అదంతా నేను ప్రాసెస్ మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, నౌ టెల్ మీ హూ వాంటెడ్ టు అండర్స్టాండ్, హూ వాంటెడ్ టు గో ఇన్ టు ద కోడింగ్ ఆర్ నాన్ కోడింగ్. ఓకే, నాన్ కోడింగ్ గురించి కూడా చెప్పలేదు, సారీ, నేను ఇది కొంచెం డిస్కస్ చేసి దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. సో నాన్ కోడింగ్ అంటే కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే ఎనీ డిగ్రీ ఏదో ఒకటి బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎనీ డిగ్రీ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, కోడింగ్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్, నాన్ కోడర్ మైండ్ సెట్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఒక్కసారి మీరు నాన్ కోడర్ అని డిసైడ్ అయినారు అంటే మీకు ఫస్ట్ పాయింట్ ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ క్యాల్కులేషన్స్ ఉండాలి, అంటే ఈ పర్టికులర్ స్కిల్లో. సో మనకు వచ్చేసి డేటా అనలిస్ట్ స్కిల్స్ ఉంది, బిజినెస్ అనలిస్ట్ స్కిల్స్ ఉంది, తర్వాత డేటా సైన్స్ స్కిల్స్ ఉంది. ఈ డేటా సైన్స్ అనేది సంథింగ్ బిగ్గర్ అనమాట వెన్ కంపేర్ టు డేటా అనలిస్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉండాలి, ఎస్పెషల్లీ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ లీనియర్ ఆల్జీబ్రా. ఈ మూడు వచ్చేసి ఉంటేనే మనం ఈ జాబ్ చేయడానికి ఎలిజిబుల్. ఈ 4 ఫండమెంటల్స్ ప్రీరిక్విజిట్స్ లేకుండా మనం ఏం చేయలేమన్నమాట. సో మీరు కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీకు ఫండమెంటల్స్ ఉన్నా ఓకే, లేకపోయినా ఒకటే, కాకపోతే నేను జాబ్ స్పెసిఫిక్ని మాట్లాడతాను. అయితే ఈ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ అండ్ డేటా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే డేటా సైన్స్ అనేది చాలా పెద్ద కెరీర్ అనమాట. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ ఇంజనీర్, తర్వాత డీప్ లెర్నింగ్ ఇంజనీర్, తర్వాత ప్రాంప్ట్ ఇంజనీర్, ఓకే, తర్వాత జెన్ ఏఐ అండ్ LLM, ఓకే, జనరేటివ్ ఏఐ అండ్ LLM, ఇట్లా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి డేటా సైన్స్లోనే. మళ్ళీ స్పెసిఫిక్ కోర్సెస్ ఉన్నాయి, ఆ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో వీఆర్ ప్లానింగ్ ఇన్ ద అప్కమింగ్ డేస్ రిలేటెడ్ టు దోస్ కోర్సెస్ ఆల్సో. ఓకే, ఇక్కడ మీరు నాన్ కోడర్స్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, అంటే కోడింగ్ చేయాలా వద్దా, కోడింగ్ అవసరం లేదా, ఇందులో కోడింగ్ ఉంటుందా, మేము నాన్ కోడర్స్ అయినా కూడా ఏమైనా కొంతమంది చెప్పారు సార్ పైథాన్ నేర్చుకోవచ్చు, కొంచెం పైథాన్ ఉంటుందంట, నాకు భయం అవుతుంది, రైట్, ఇట్లాంటివి ఏవో ఉంటాయి, కొన్ని అపోహలు ఇట్లాంటివి ఏమి ఉంటాయి. సో నేను అందరికీ ఈ క్లారిటీ ఏం చెప్తున్నానంటే, నాన్ కోడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్ చిన్నపాటి పైథాన్ కావాలి, ఒక ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. అంటే పైథాన్లో మేజర్గా నేర్చుకోవాల్సింది 3 యాక్చువల్గా, ఫండమెంటల్స్, దాని ప్రాక్టీసెస్, ఆ తర్వాత లైబ్రరీస్ని చాలా బాగా ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు. ఈ లైబ్రరీస్ వచ్చేసి డొమైన్ స్పెసిఫిక్ లైబ్రరీస్ ఉంటాయన్నమాట. ఓకే, ఎక్సెల్ షీట్ని హ్యాండిల్ చేయడానికి ఒక లైబ్రరీస్, తర్వాత చార్ట్స్ విజువలైజేషన్ చేయడానికి ఒక లైబ్రరీస్. అంటే నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ మొత్తం అంతా దీని కిందకే వస్తుంది, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ అండ్ డేటా సైన్స్ దాని కిందకే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ కోర్స్ AWS అండ్ DevOps. ఇది వచ్చేసి కొంచెం క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, ఇది కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ ఇలాంటి కోర్సెస్ మీరు తీసుకుంటారా అని చెప్పేసి. ఇదివరకు హ్యాండిల్ చేయలేదండి, అంటే మనం కోడింగ్లో మనం ఎక్కువ ఉండేది. ఓకే, ఇది వచ్చేసి AWS అండ్ DevOps మాకు రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి కంపెనీస్లో, అందుకనే దీనికి సంబంధించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఈ కోర్స్ కూడా మేము ఇస్తున్నాము. ఓకే, ఇవి అప్కమింగ్ కోర్సెస్ అనమాట. గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, UI UX డిజైన్, వీడియో ఎడిటర్, రైట్, టెస్టింగ్ అని ఇందాక చెప్పాను కదా పైథాన్ అని చెప్పేసి, అది మాన్యువల్ టెస్టింగ్ కిందకి రాదు యాక్చువల్గా. టెస్టింగ్ మాన్యువల్గా చేయొచ్చు, ఆటోమేటెడ్గా చేయొచ్చు అనమాట. ఆటోమేషన్ చేయాలి అని అనుకుంటే పైథాన్ ఉంటుంది. తర్వాత ప్రోటోకాల్ అంటే 4G అండ్ 5G అని చెప్పాను కదా, మాది యాక్చువల్ ఫీల్డ్, దాంట్లో వచ్చేసి ప్రోటోకాల్ టెస్టింగ్స్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా ఈ గ్రాఫిక్ డిజైన్ అనేది వన్ ఆఫ్ ది UI UX డిజైన్లో ఒక పార్ట్. ఓకే, ఇంకా వీడియో ఎడిటింగ్ అనేది మీకు కొంచెం బేసిక్గా తెలిసి ఉంటుంది, మామూలుగా యూట్యూబ్ వీడియోస్లో అప్లోడ్ చేయడము, లేకపోతే మంచిగా అట్రాక్టివ్ వీడియోస్ రెడీ చేయడము, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇక డిజిటల్ మార్కెటింగ్ మీకు కొంచెం బేసిక్స్ ఆల్రెడీ కొంచెం తెలిసి ఉంటుంది, లైక్ ఫేస్బుక్ ఆల్ ద సోషల్ మీడియాలో మనం బిజినెస్ ఏదన్నా ప్రమోషన్స్ చేయాలి అనుకుంటే దాంట్లో ఎట్లాంటివి ఉంటాయి, రైట్. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నాయి కదా, రైట్. మేజర్లీ వచ్చేసి మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళు వచ్చేసి ఇట్లా కింద లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, వీడియో ఎడిటర్ దాకా, కొంచెం వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కాకపోతే దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్, మీరు దీంట్లోకి వెళ్ళాలా అనేది మీ ఇష్టం అది. ఓకే, మీ ఇంట్రెస్ట్ ఏరియా ఎట్లుంది, తర్వాత హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మనం ముందుకెళ్తాం,
రైట్. టిప్స్ తీసుకుంటాం, ఇంటర్వ్యూ టిప్స్ తీసుకుంటాం, తర్వాత లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తాం, రైట్. మన ఐసిగ్నల్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఖచ్చితంగా లైవ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, కొన్ని మినీ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. ఓకే, సో అది ఎందుకు యూజ్ అవుతుంది, ఎంత క్రూషియల్ అది మనం రెజ్యూమ్లో పెట్టేటప్పుడు, ఎస్పెషల్లీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టేటప్పుడు లింక్డ్ఇన్ గురించి కూడా నేను సపరేట్ డిస్కషన్ చేస్తాను. ఓకే, నా కమింగ్ టు ద క్వశ్చన్, ఒరిజినల్ క్వశ్చన్. సో మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది కోడింగ్లో, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమందికి నాన్ కోడింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ డిస్కషన్ తర్వాత ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇంతకుముందు ఒక పెట్టుకుని ఉంటారు కదా, ఐడియా పెట్టుకుని ఉంటారు, రైట్. సో మీరు చెప్పండి ఇప్పుడు కోడింగ్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత నాన్ కోడింగ్కి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, చైతన్య కోడింగ్, హర్ష కోడింగ్, మాచాని, లీలాధర్ మాచాని కోడింగ్. ఓకే, సో మీరు నాన్ కోడింగ్ అయినా కూడా చూజ్ చేసుకోవచ్చండి. ఓకే, సో వీఆర్ స్టార్టింగ్ విత్ మల్టిపుల్ బ్యాచెస్. ఒకటి కోడింగ్ బ్యాచ్ ఉంటుంది, ఇంకోటి నాన్ కోడింగ్ బ్యాచ్ ఉంటుంది. ఓకే, సాయి కిరణ్, యూ హ్యావ్ వన్ క్వశ్చన్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, కెన్ యూ స్పీక్, కెన్ యూ అన్మ్యూట్ అండ్ స్పీక్. హలో, ఓకే, ఐ థింక్ నాట్ కనెక్టింగ్. ఉన్నారా సాయి కిరణ్? ఓకే, ఫైన్, నేను చదువుతాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మెకానికల్ ఇంజనీరింగ్. లేటర్ ఫర్ మూవింగ్ ఐటీ సైడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ జావా ఫుల్ స్టాక్. Because of career gaps and no experience, can't able to find a job in coding side. I am interested in coding and AWS also. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సాయి కిరణ్ నేను చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. హలో, ఓకే, సో నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. అంటే మీరు 2-3 పెట్టేశారనమాట. ఇక్కడ జావా ఫుల్ స్టాక్ అని పెట్టారు, తర్వాత కోడింగ్ అని పెట్టారు, డెవాప్స్ అని పెట్టారు. ఇప్పుడు డెవాప్స్ వచ్చేసి నేను ఇందాక మెన్షన్ చేశాను కదా, అది వచ్చేసి నాన్ కోడింగ్ కిందకి వస్తుంది. ఎందుకంటే దీంట్లో మేజర్లీ మనకు కమాండ్స్ ఉంటాయి అనమాట. మనం ఆర్కిటెక్చర్, డెవాప్స్ ఆర్కిటెక్చర్, తర్వాత కుబర్నెటిస్, పాడ్స్, కంటైనర్స్, డాకర్, ఇట్లాంటివన్నీ క్లియర్ కట్గా మనం ఫస్ట్ ఆ ప్రొడక్షన్ పైప్లైన్ ఏముంటుంది, జెంకిన్స్ ఏంటి, గిట్హబ్ ఏంటి, ఇట్లాంటివన్నీ చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, అంటే మీకు మెజారిటీ ఆఫ్ ద టైం దాంట్లోనే టైం సరిపోతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి కోడింగ్ కిందికి రాదు. మేజర్లీ వచ్చేసి మనం కాన్ఫిగరేషన్స్ చేయడము, తర్వాత డిప్లాయ్మెంట్ చేయడము, తర్వాత మన అప్లికేషన్ ఇమేజెస్ తీసుకుని డిప్లాయ్ చేయడము, డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసి, ఇట్లా చాలా ఉంటాయి. హెల్మ్ చార్ట్స్ అని ఉంటుంది, ఈ కేస్ ఉంటుంది, EC2 ఇన్స్టెన్స్ ఉంటుంది, ఇట్లా చాలా రకాలు ఉంటాయి అన్నమాట డెవాప్స్లో. అయితే ఇది వచ్చేసి నాన్ కోడింగ్ కిందకి వస్తుంది. సో మీరు ఒకటి డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నేను అన్ని మెన్షన్ చేశాను, ఒక్కొక్క కెరీర్. సార్ నాకు అన్నీ కావాలి సార్ అంటే కుదరదు. ఓకే, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కానీ, ఒక కంపెనీ కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేసేటప్పుడు, ప్రొఫైల్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు వాడు జాబ్ మ్యాచింగ్కి, తర్వాత వర్క్కి పనికొచ్చే రిక్వైర్మెంట్సే చూస్తాడు అనమాట. నేను అది పెట్టాను, ఇది పెట్టానంటే యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ ద ఇంటర్వ్యూవర్. దిస్ ఈజ్ టాప్ ప్రయారిటీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే నేను చాలా ఫ్రెషర్ రెజ్యూమ్స్లో చూశాను. ఎవరైనా చూడండి అన్ని పెట్టింటారు. ఎందుకు అన్ని పెట్టింటారు అంటే, ఓకే, ఓన్లీ రీజన్, సార్ ఐ వాంట్ జాబ్. ఫైన్, మీరు ఒక దాంట్లో స్పెషాలిటీ లేకపోతే ఇంటర్వ్యూవర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను ఇదే క్లియర్గా చెప్తున్నా. ప్లీజ్ డోంట్ కీప్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ నో. ఏదో 2 రోజులు యూట్యూబ్లో చూస్తాం జావా, ఇంకో 2 రోజులు పైథాన్ చూస్తాం, ఇంకో 2 రోజులు HTML, ఇంకో 2 రోజులు C++. ఇంకా అన్నీ పెట్టేయడం నాకు అన్నొచ్చు. ప్లీజ్ డోంట్ వర్క్ లైక్ దిస్. ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. అన్నీ పెట్టొద్దండి, ఒకటే పెట్టండి. బట్ ఎక్సలెంట్ పోర్ట్ఫోలియో పెట్టాలి, ఎక్సలెంట్ గిట్హబ్ ప్రాజెక్ట్స్ పెట్టాలి, తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ పెట్టాలి. నేను ఏంటనేది నేను డిస్కస్ చేస్తాను. ఓకే, 1-to-1 నేను కౌన్సిలింగ్ తీసుకుని డిస్కస్ చేస్తాను కావాలంటే తర్వాత. ఓకే, సో కమింగ్ టు ద క్వశ్చన్. ఓకే, సో కోడింగ్ ఓన్లీ ఇంట్రెస్ట్ అంటే మీది ఏది మెకానికల్ ఇంజనీర్ అని చెప్పారు. ఓకే, మెకానికల్ ఇంజనీర్ కోడింగ్ అంటే మీరు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఏది ఉంటుందో దాన్ని బట్టి మీరు వెళ్ళాలి. ఓకే, నేనైతే మీకు వచ్చేసి నేను పైథాన్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే పైథాన్ ఇంకోటి అంటే జనరల్ స్టేట్మెంట్ చెప్తున్నా అందరికీ. ఈ పైథాన్ అనేది ప్రపంచాన్ని ఊపేస్తుంది నెక్స్ట్ యాక్చువల్గా. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న కొన్ని ఉంటాయి. అంటే ఒక బిజినెస్ రన్ చేయడానికి కావచ్చు, తర్వాత డేటా సైన్స్కి సంబంధించి, డేటా అనాలిసిస్ సంబంధించి,
ఆటోమేషన్ సంబంధించి, డెవలపర్ సంబంధించి, ఇట్లా మీరు ఇప్పటిదాకా చెప్పిన నేను మొత్తం లిస్ట్ మొత్తానికి పైథాన్ అప్లికబుల్. ఇంకోటి ఏమంటే వీటికి చాలా హై పే. ఒకటి నేను పే గురించి ఎక్కువ మాట్లాడను, లాస్ట్లో డిస్కస్ చేస్తా. ఓకే, అయితే దానికి సంబంధించి జాబ్స్ అయితే హెవీగా ఉంటాయన్నమాట ఫర్ ద నెక్స్ట్ 5 to 10 years. బట్ దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ ఫర్ C and C++ ఆల్సో. మీరు జస్ట్ మీకు దీని గురించి సరిగా అవగాహన లేదు. ఓకే, ఇది వచ్చేసి ఇట్ ఈస్ రూలింగ్ ద వరల్డ్ ఫర్ ద పాస్ట్ 40 years. అంటే మీరు నమ్ముతారా దీన్ని ఇంతకు? ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం 24, 25, 26 దీని ప్రకారం ఓకే దీన్ని అసలు ఇగ్నోర్ చేసేసారు, రైట్? ఓకే ఫైన్, అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్. ఇంకోటి ఏమంటే చెప్పే టీచర్స్ కూడా తక్కువైపోయినారు దీని గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరు టువర్డ్స్ ద అడాప్టేషన్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ, అడాప్టేషన్ ఆఫ్ ది న్యూ థింగ్స్, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు అనమాట, రైట్? సో దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను. మీరు జావా తీసుకుంటే బెటర్. ఓకే, C and C++ Linux తీసుకుంటే అది డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్స్. ఓకే, మీకు బేసిక్స్ C and C++ నేర్చుకుంటే మీరు ఏ కోడ్నైనా క్రాక్ చేయొచ్చు. అంటే మీరు ఇండిపెండెంట్గా తర్వాత ఫ్యూచర్లో నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను నేను దాని గురించి. ఓకే ఫైన్. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ బిఫోర్ మూవింగ్ ఆన్? ఓకే ఫైన్. సో మనం నెక్స్ట్ వెళ్దాం దీని గురించి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కంపెనీని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏం హైర్ చేస్తారు, ఎప్పుడు హైర్ చేస్తారు, ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. కంపెనీస్ వచ్చేసి అండర్స్టాండింగ్ కంపెనీ అబౌట్ జాబ్ రిక్వైర్మెంట్, ఎప్పుడు జాబ్కి పిలుస్తారు, అర్జెంట్గా పిలుస్తారా లేకపోతే ఏంటి, రైట్? సో ఇన్ని పారామీటర్స్ మనం చూసుకోవాలి. వాళ్ళు అర్జెంట్ హైరింగ్లో ఉన్నారా, రెగ్యులర్ హైరింగ్ అంటే 3 monthsకి ఒకసారి, కొంతమంది మార్చ్లో పెడతారు, కొంతమంది సెప్టెంబర్లో పెడతారు, కొంతమంది డిసెంబర్లో పెడతారు, కొంతమంది జూన్లో పెడతారు, కొంతమంది ఆగస్టులో పెడతారు. ఓకే, అంటే ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, ఇన్ని ఫ్లక్చుయేషన్స్ ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళు జాబ్ చేంజ్ చేసే క్యాండిడేట్స్ కూడా అట్లనే ఉన్నారనమాట. రిసిషన్ అంటే తీసేయడము, అట్రిషన్ అంటే క్యాండిడేట్స్ బయటకు వచ్చేయడం. ఇది డిఫరెన్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. అట్రిషన్ అంటే క్యాండిడేటే బయటకు వచ్చేయడం, అంటే అందరు వెళ్ళిపోతుంటారు కంపెనీస్ నుంచి. కంపెనీని నమ్మలేకనో లేకపోతే ఏదో నచ్చలేదు, బాస్ది నచ్చలేదో, వర్క్ నచ్చలేదో, గ్రోత్ లేదో, కెరీర్ గ్రోత్ లేదో, లర్నింగ్ గ్రోత్ లేదో, ఏదో సంథింగ్ నచ్చలేదు, అందుకని వాడి కూడా బయటకు వెళ్ళిపోతాడు అనమాట. బయటకు వెళ్ళిపోతున్నాడు అంటే దాన్ని అట్రిషన్ అంటాం. జాబ్ రిసెషన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జియో వచ్చేసి, రిలయన్స్ వచ్చేసి ఈరోజు అరౌండ్ 42,000 మెంబర్స్ని తీసేశారు యాక్చువల్గా. డూ యూ బిలీవ్ దట్? తర్వాత మొన్న ఎప్పుడో జస్ట్ ఢిల్లీలో అనుకుంటా అరౌండ్ 12,500 మెంబర్స్ని తీసేశారు. సో దీన్ని వచ్చేసి రిసెషన్ అంటాం. సో ఇలాంటి డైనమిక్స్లో మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఊరికే కోడింగ్ స్కిల్స్ తర్వాత ఏదో స్కిల్స్ జాబ్ వస్తుంది అనుకుంటే అట్లా సరిపోదు కదా, రైట్? సో ఏంటి అసలు మనం ఎట్లా వెల్ ప్లాన్ చేయాలి, ఇట్లాంటివన్నీ మనం ఆలోచించాలి దాని గురించి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెరీ రేర్ స్కిల్ అంటే ఏంటి? నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు జావా అనేది, జావా వచ్చేసి వీధికి ఒకడు ఉన్నాడు ఇప్పుడు, కంప్లీట్ ఎంటైర్ ఇండియా, గల్లీకి ఒకడు ఉన్నాడు. ఓకే, C++ డేటా స్ట్రక్చర్స్ వీళ్ళు కొంచెం కరువైనారు, ఎందుకంటే దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. కాకపోతే ఇందాక చెప్పాను కదా వెరీ రేర్ స్కిల్. ఈ వెరీ రేర్ స్కిల్స్లో C++ Linux అనేది ఒకటి. ఓకే, పైథాన్ అనేది ఉంది, ఒకటి కాకపోతే ఇంకోటి. అంటే దాని అర్థం ఏంటి? ఒకరిని పీకేసి ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు, అది కూడా ఉంది కదా, రైట్? ఇట్స్ నాట్ దట్ అబౌట్ డిమాండ్ అండ్ ఫ్యూచర్ ఫోకస్, ఇట్స్ అబౌట్ వాట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ది కంపెనీ. మన కంపెనీ సైకాలజీని కూడా స్టడీ చేయాలి. అర్జెంట్ హైరింగ్లో ఉంటే తీసుకునే ఛాన్సెస్ వెరీ హై ఉంటాయి. రెగ్యులర్ అంటే నువ్వు వెల్ ప్లాన్ చేసుకోవాలి. అట్రిషన్ అంటే నువ్వు ఆల్రెడీ బయటకు వచ్చేసి ఉంటావు. రిసెషన్ అంటే రిసెషన్కి ముందు నువ్వు ఏమైనా డెసిషన్స్ తీసుకుంటావా, అప్ స్కిల్ ఏమైనా చేసుకుంటావా, లేకపోతే వెంటనే నెక్స్ట్ జాబ్ చూసుకుంటావా, అంటే నీకు తెలుస్తుంది అనమాట ఆ సిగ్నల్స్ వచ్చేసి కంపెనీలో. ఓకే, వెంటనే డెసిషన్ తీసుకుని వెంటనే వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతావా, లేకపోతే వెంటనే నోటీస్ పీరియడ్లోకి వెళ్ళిపోతావా, ఇట్లాంటివి ఉంటాయి. వెరీ రేర్ స్కిల్స్ ఇందాక చెప్పాను కదా, ఇది వెరీ రేర్ స్కిల్స్ వచ్చేసి C++ Linux డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఇది ఫండమెంటల్ స్కిల్స్ అని కొంతమంది నేర్చుకుంటారు ఫ్రెషర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రోటోకాల్ టెస్టింగ్ 4G and 5G. ఇది వచ్చేసి వెరీ రేర్ స్కిల్. ఇందులో చేసేవాడు దిక్కులేడు, నేర్పించేవాడు ఉన్నవాడు పట్టించుకునేవాడు లేడు. దీంట్లో కోడింగ్ ఉంది, తర్వాత డెవలప్మెంట్ ఉంది, టెస్టింగ్ ఉంది. కోడింగ్లో C++ Linux, టెస్టింగ్లో వచ్చేసి పైథాన్. సో ఇవి రెండిట్లో ఏది నేర్చుకున్నా మీరు 4G 5Gలోకి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా 6 months కోర్సే ఉంటుంది. ఓకే, సో నేను చెప్పేటివన్నీ దాదాపు ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్నీ 6 monthsలోనే ఉన్నాయన్నమాట.
అంటే మీరు 2-3 మంత్స్లో కోర్సెస్ కంప్లీట్ చేసి లైవ్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి తర్వాత సాఫ్ట్ స్కిల్స్, తర్వాత ప్లేస్మెంట్స్, మాక్ ఇంటర్వ్యూస్, ఇలాంతా ప్రాసెస్ అంతా తీసుకునేపాటికి 6 మంత్స్ అవుతుంది. మేము స్కిల్స్ అయితే అట్ ద అర్లియస్ట్ నేర్పిస్తాం అనమాట. మీకు జాబ్ తెప్పించాలనేది మా టాప్ ప్రయారిటీ. తర్వాత లైవ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేయాలనేది కూడా టాప్ ప్రయారిటీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ స్కిల్స్ కొంచెం నేర్చుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. అంటే ఐసిగ్నల్లో కొంచెం స్పెషల్ స్కిల్స్ ఉంటాయి. ఈ వెరీ రేర్ స్కిల్స్ అనేది నేర్పిస్తాము, తర్వాత స్పెషల్ స్కిల్స్ అనేది నేర్పిస్తాం. కొంతమంది స్పెషలైజ్డ్ అనమాట. ఇప్పుడు చూసేదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ చూస్తే త్వరగా తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆటోమేషన్, పైథాన్ అవి కూడా తీసుకుంటున్నారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఎనీ కంపెనీ స్పెషల్ స్కిల్స్ ఉంటే తీసుకోవచ్చు, తర్వాత మన కెపాసిటీ ఉంటేనే తీసుకుంటాడు. ఇప్పుడు రిలయన్స్ జియోకి కెపాసిటీ లేదు, అందుకే 42,000 మందిని తీసేసినాడు నిన్నటి న్యూస్ యాక్చువల్గా. సో మార్కెట్ క్రాష్, ఏవో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, వరల్డ్ వైడ్, ఇండియా వైడ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటి క్లారిటీ తెచ్చుకోవాలి మీరు ఫస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఏం కోర్సెస్ నేర్పిస్తాం మెయిన్గా. ఓకే, ఇక్కడ AWS పెట్టలేదు, అది కూడా పెడతాను నేను. తర్వాత CI/CD, K8s, డాకర్. ఓకే, సో ఇట్లా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ C++, లైనక్స్ డేటా స్ట్రక్చర్స్. ఇది వచ్చేసి 6 మంత్స్ ఉంది. తర్వాత మీరు 4G 5G కనుక యాడ్ చేసుకుంటే అది 12 మంత్స్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు C++, లైనక్స్ 6 మంత్స్ తీసుకోవచ్చు, లేకపోతే 4G 5G యాడ్ చేసి 12 మంత్స్ కూడా తీసుకోవచ్చు. లేదు సార్ నేను 4 మంత్స్లోనే నేర్చుకుంటాను అంటే మీరు 4 మంత్స్లో కూడా నేర్చుకోవచ్చు. డిపెండ్స్ అనమాట. ఇప్పుడు బ్యాచ్ ఎట్లుంది, ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తర్వాత 4 మంత్సే ఉంటారా, అదేంటి ప్లానింగ్, మాకంతా వెల్ ప్లాన్డ్ ఉంది యాక్చువల్గా. నేనైతే 6 మంత్స్ రికమెండ్ చేస్తాను, 4 మంత్స్ కాకుండా. ఎందుకంటే లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, తర్వాత మీరు కోడింగ్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవాలి, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్లేస్మెంట్ సపోర్ట్స్ ఉంటాయి, ఓకే, 1-to-1 డిస్కషన్స్ ఉంటాయి, తర్వాత టీమ్ మెంబర్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి. సాఫ్ట్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దానికి అన్నిటికీ ఒక 2 మంత్స్ అట్లా పడుతుంది. 1 మంత్ 2 మంత్స్ ఈజీగా పడుతుంది. ఎందుకంటే మాక్ ఇంట్రెస్ట్ కూడా అటెండ్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మాకు HR సొల్యూషన్ సపోర్ట్ కూడా ఉంది, నేను డిస్కస్ చేస్తాను దాని గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పైథాన్ డెవలప్మెంట్. ఈ పైథాన్లో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి. ఒక్కసారి పైథాన్ నేర్చుకుంటే మీరు చాలా రకాలుగా అప్లై చేసుకోవచ్చు. డేటా అనలిస్ట్ కూడా పైథాన్ కావాల్సిందే. ఓకే, బేసిక్ బిజినెస్ అనలిస్ట్ కూడా పైథాన్ కావాల్సింది. డేటా సైన్స్కి ఖచ్చితంగా కావాలి పైథాన్. ఓకే, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ యూజింగ్ AI, ఇది కూడా ఉంది. నేను ఇదే కోర్స్ లాంచ్ చేస్తున్నాను నెక్స్ట్ కమింగ్ మంత్స్లో, డిజిటల్ మార్కెటింగ్ యూజింగ్ AI. తర్వాత వైర్లెస్ ప్రోటోకాల్స్, ఇది 4G 5G టాపిక్స్. ఓకే, అంటే మన స్మార్ట్ ఫోన్లో ఆ సిగ్నల్స్ ఎట్లా వెళ్తున్నాయి, తర్వాత మనకు డేటా ఎట్లా వస్తుంది, ఎవరు పంపిస్తున్నారు, టవర్ల నుంచి వస్తుంది కాబట్టి అసలు ఎట్లా పనిచేస్తుంది, దానికి సంబంధించిన ఫీల్డ్ అనమాట ఇది. ఓకే, దీంట్లో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. స్కిల్స్ నేర్పించే వాళ్ళు కూడా లేరు ఇండియా వైడ్ దీనికి, ఈ మూడింటికి. అంటే మీరు ఎప్పుడు వినింటారు ఇది 4G and 5G అనేది. ఓకే జస్ట్ స్మార్ట్ ఫోన్ వినింటారు జనరల్గా. ఓకే, బట్ దిస్ ఈజ్ ద యాక్చువల్ థింగ్. సో ఇందాక చెప్పాను కదా, C++తో పాటు తర్వాత 4G 5G నేర్చుకోవాలనుకుంటే డెవలప్మెంట్లో వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాగ్ అనాలిసిస్ అని చాలా ఇంపార్టెంట్ కెరీర్ అనమాట ఈ 4G 5Gలో. దీనికి వచ్చేసి ఎక్కువ ఈ టెస్టర్స్ అయితే దీన్ని తీసుకుంటారు జనరల్గా స్టార్టింగ్లో. సో నేనేం రికమెండ్ చేస్తున్నా అంటే, ఈ 4G 5G ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే స్టార్టింగ్లో కొంచెం పైథాన్ నేర్చుకోండి. ఆ తర్వాత ఈ డొమైన్ నాలెడ్జ్, అంటే 4G 5G డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుని డైరెక్ట్ జంప్ అయిపోవచ్చు. మీరు C++, లైనక్స్ నిదానంగా నేర్చుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒక 2 years 3 years మంచిగా ఆ ఫీల్డ్లో ఉండి ఆ తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకొక రికమెండేషన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే 2 years 3 years 4 years అప్ టు 4.5 years అప్ టు మ్యాక్సిమం 5 years ఉండేవాళ్ళు మీరు ఫ్రెషర్గా ట్రై చేయొచ్చు, ఆ తర్వాత డెవలపర్గా ట్రై చేయొచ్చు, ఆ తర్వాత C++, లైనక్స్ కానీ పైథాన్ కానీ ఆ కోడింగ్ అంటే సాలిడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వెళ్ళాలనుకుంటే మాత్రమే మీరు 4 to 5 years లోపలే ట్రై చేసుకోవచ్చు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఆఫ్టర్ 4 years or 5 years కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనమాట. అంటే మీరు ఇంకా 5 years తర్వాత 10 years 15 years అట్లా కెరీర్ గ్యాప్ ఉందనుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ నా రికమెండేషన్ ఏంటంటే 5 to 10 years తర్వాత 9 years 10 years దర్దాపుల్లో ఉండే కోడింగ్ గ్యాప్స్, అది కెరీర్ గ్యాప్స్ ఉండేవాళ్ళు మీరు కొంచెం నాన్ కోడింగ్ జాబ్కి వెళ్ళడమే బెటర్. అందులో వచ్చేసి ఇది కూడా వస్తుందన్నమాట. ఇది నాన్ కోడింగ్ జాబ్ యాక్చువల్గా 90% నాన్ కోడింగ్ జాబ్. ఎందుకంటే దీంట్లో ఓన్లీ 10% ఆఫ్ పైథానే ఎక్స్పెక్ట్ చేస్తారు.
అట్లనే డేటా అనలిస్ట్ కూడా, దీంట్లో కూడా ఒక 10% 15% ఆఫ్ పైథానే ఎక్స్పెక్ట్ చేస్తారు. బిజినెస్ అనలిస్ట్ కూడా అంతే. బట్ ఇందులో మాత్రం ఖచ్చితంగా ఒక 70-80% పైథాన్ కావాలి డేటా సైన్స్లో, ఎక్కువ అవసరం లేదు. ఓకే, జెన్ ఏఐ, ఎంఎల్ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఇంజనీర్ వీళ్ళకి కూడా ఖచ్చితంగా కావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. ఇది వచ్చేసి ప్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. మనకు అమెజాన్ వెబ్ సర్వీసెస్, తర్వాత జీసీపీ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, తర్వాత అజూర్, తర్వాత ఓపెన్ షిఫ్ట్ అని చెప్పేసి ఉంది రెడ్ హ్యాట్ నుంచి. ఓకే, ఇట్లా రకరకాల క్లౌడ్స్ ఉన్నాయన్నమాట. ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్స్, ఇట్లా చాలా టాపిక్స్ ఉన్నాయి ఇందులో. దీనికి కూడా చాలా హై డిమాండ్ ఉంది. బట్ ఫ్యూచర్లో మీరు టువర్డ్స్ ఏఐకే షిఫ్ట్ అవ్వాలి. దాంట్లో కూడా వస్తుంది ఎంఎల్ ఆప్స్ అని ఒకటి వస్తుంది, తర్వాత క్యూబ్ ఫ్లో అని ఒకటి వస్తుంది. ఓకే, తర్వాత డెవ్ సెక్ఆప్స్ అని ఇంకోటి ఉంది. ఇట్లా ఇవన్నీ అప్డేటెడ్ టెక్నాలజీస్ అనమాట. ఓకే, సో ఐసిగ్నల్లో ఇవన్నీ చెప్తాను నేను. ఓకే, సో వీఆర్ టీచింగ్ ఆల్మోస్ట్ 3, 6, 9, 11, 10 కోర్సెస్ ఉన్నాయి స్టార్టింగ్లో. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ కోర్స్? ఇంకా ఫర్దర్ కరికులం కావాలంటే నేను డిస్కస్ చేస్తాను తర్వాత లాస్ట్లో ఆన్ యువర్ రిక్వెస్ట్. ఓకే, సో I'll take a pause and I'll take the questions. Harsha, you are interested in which coding? I mean, which course? Taufik, Sai Kiran, can you please answer in the chat window? ఓకే, హర్ష, మీకు డేటా సైన్స్ కావాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ ప్రీరిక్విసైట్ ఆఫ్ పైథాన్ అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ డేటా స్కిల్స్. సో ఇవి రెండు ఉంటే మనం దీంట్లోకి వెళ్ళొచ్చు. బట్ ఇట్ ఈజ్ ఎ లిటిల్ లాంగర్ డ్యూరేషన్ కోర్స్. ఇది కూడా దాదాపు 6 months పడుతుంది నేర్చుకోవడానికి. ఓకే, సో ఇంకా ఎవరున్నారు? లింగా వరప్రసాద్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఫైన్, మీరు ఆలోచించండి. ఓకే, అంతలోపల మనం డిస్కస్ చేద్దాం, ఇది కంప్లీట్ చేద్దాం. సో ప్రాసెస్ ఎట్లుంటుంది, ఐసిగ్నల్ ట్రైనింగ్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లైవ్ డెమో, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా డెమో. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, సో తర్వాత ట్రైనింగ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇది వచ్చేసి వెల్ ప్లాన్డ్ వీక్లీ ప్లాన్ కూడా ఉంటుందన్నమాట. నేను వీక్లీ ప్లాన్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ 1 week ఏం ప్లాన్ చేయాలి, సెకండ్ 1 week ఏం ప్లాన్ చేయాలి, ఇట్లా వీక్లీ డిస్కషన్స్ ఉంటాయి, వీక్లీ సెషన్స్ ఉంటాయి, వీక్లీ ప్రాక్టీసెస్ ఉంటాయి, వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయి, వీక్లీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్విజ్ ఇలాంటివన్నీ వెళ్తాయన్నమాట. ఆల్మోస్ట్ 2 to 3 months వెళ్తాయి. ఓకే, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ కోర్స్ వాట్ యూఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇక్కడ. ఓకే, సో ప్రాజెక్ట్స్ వచ్చేసి చాలా క్రూషియల్. ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత మనకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. బట్ ఈ బిఫోర్ మాక్ ఇంటర్వ్యూస్ వీ విల్ బిల్డ్ ద రెజ్యూమ్ ఆల్సో. యాక్చువల్లీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ రెజ్యూమ్, ఆ తర్వాత నార్మల్ రెజ్యూమ్ బిల్డింగ్, రైట్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ప్రాజెక్ట్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మెరిట్లో వచ్చిన వాళ్ళకు మాత్రం మేము ఇంటర్వ్యూస్కి పంపిస్తాం. ఓకే, సో ఆ ఇంటర్వ్యూ రిలేటెడ్ తర్వాత ఈ ప్లేస్మెంట్, ఆ తర్వాత హెచ్ఆర్ సొల్యూషన్ రిలేటెడ్ ఓకే మా నాలెడ్జ్ పార్ట్నర్ తీసుకుంటారు, మహేష్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అవర్ ట్రైనింగ్. క్విజెస్, తర్వాత క్యాప్స్టోన్, ఇంటర్నేషనల్, అవన్నీ రియల్ టైమ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేపిస్తాము. ఈ 1 year ప్రోగ్రామ్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి దాదాపు 9 months ప్రాజెక్ట్స్లోనే పెడతాం అనమాట. ఓకే, సో ఇందులో వచ్చేసి మీకు సర్టిఫికెట్స్ అని చూసుకున్నారంటే ఇవన్నీ డిఫరెంట్ కెరీర్ రోడ్ మ్యాప్ యాక్చువల్లీ. ఓకే, మీరు 9 monthsది అది తీసుకున్నారంటే మీకు యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుందన్నమాట, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ నార్మల్ సర్టిఫికేట్. ఎవరైతే ఓన్లీ ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకు వచ్చేసి నార్మల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ వస్తుంది. లైక్ పీపుల్ హూ ఆర్ స్పెండింగ్ లెస్ టైం అంటే ఇక్కడ 6 months అనుకోండి ఎగ్జాంపుల్.
సో 1 అవర్ థియరీ, 2 అవర్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇలా 6 మంత్స్ అనమాట. కాకపోతే ఎవరైతే 8 అవర్స్ డెడికేట్ చేస్తారో, అట్లా 9 మంత్స్ లేకపోతే 1 ఇయర్ డెడికేట్ చేస్తారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తాం. ఓకే, దట్ ఈస్ కంప్లీట్లీ వ్యాలిడ్ వేర్ ఎవర్ యూ గో. ఓన్లీ మేము ఎక్స్పీరియన్స్ లెటర్ మాత్రం ఇస్తాం. ఓకే, అంటే మీ పర్ఫార్మెన్స్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఉందనుకోండి ప్రాజెక్ట్స్ కానీ, అప్పుడు మేము స్టైఫండ్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది అంటే అంటిల్ 12 మంత్స్. ఓకే, ఆ లోపలే మేము వేరే కంపెనీస్కి కూడా పంపిస్తాం. ఇది వచ్చేసి ఎవరైతే 1 ఇయర్ స్పెండ్ చేస్తారో, ఆ తర్వాత ఎవ్రీడే 8 అవర్స్ స్పెండ్ చేస్తారో దానికి. సో మీరు ముందే డిసైడ్ అవ్వాలి, మీరు 1 ఇయర్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే 6 మంత్సే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారా. అంటే దీని అర్థం ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది, అందుకే క్లారిటీ ఇస్తాను. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ స్టూడెంట్ ఉంటారు, అంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ 6 మంత్స్ అట్లా స్పెండ్ చేస్తారు, ఆ తర్వాత జాబ్ రాదు. ఓకే, అంటే ట్రై చేస్తుంటారు, రెఫరెన్సెస్ ఇస్తుంటాం, వెళ్తూ ఉంటుంది. ఓకే, కాకపోతే ఈ సపోర్ట్ ఎక్కడ దాకా ఉంటుంది, రైట్? ఈ సపోర్ట్ వచ్చేసి కంప్లీట్గా 1 ఇయర్ సపోర్ట్ ఇస్తాం. మీరు 9 మంత్స్ 12 మంత్స్ అట్లా స్పెండ్ చేసేది అవసరం లేదు. ఓకే, మీరు 3 అవర్స్ స్పెండ్ చేస్తారా, లేకపోతే 8 అవర్స్ స్పెండ్ చేస్తారా కంపెనీలో, అంటే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అనేది దాన్ని బట్టి మేము అలాంటి సపోర్ట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తాం, తర్వాత కంప్లీట్ 12 మంత్స్ మేము కెరీర్ సపోర్ట్ ఇస్తాం అనమాట, అంటే ప్లేస్మెంట్ వచ్చేంత వరకు. అది ఒకటి. సెకండ్ వచ్చేసి మీరు 8 అవర్స్ స్పెండ్ చేయాలని అనుకుంటే అది వచ్చేసి కంప్లీట్గా 1 ఇయర్ ప్లాన్ అనమాట. మీరు ఏ కెరీర్ అయినా తీసుకోండి, ఇక్కడ మీరు ఏ కెరీర్ అయినా తీసుకోండి, మాకు అన్ని కంప్లీట్ చాలా బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే, దాన్ని బట్టి మేము దాంట్లో పెట్టేస్తాం. ఇక్కడ ఎలాంటి కోర్స్ తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీరు 1 ఇయర్ తర్వాత పర్ డే 8 అవర్స్ అట్లా స్పెండ్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ వస్తుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, అంటే సర్టిఫికేట్కి ఎక్స్పీరియన్స్ లెటర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సర్టిఫికేట్కి కొంచెం తక్కువ జాబ్స్ వస్తాయి, ఎక్స్పీరియన్స్కి చాలా ఎక్కువ జాబ్స్ వస్తాయి అనమాట. కాకపోతే ఫ్రెషర్గా ట్రై చేసేటప్పుడు మీరు 6 మంత్స్లో కంప్లీట్ చేసుకుని, డిపెండింగ్ ఆన్ యువర్ కంఫర్ట్నెస్. ఓకే, మీరు 6 మంత్స్లోనే చాలు సార్, నేను 3 అవర్సే స్పెండ్ చేస్తాను, ఆ తర్వాత 8 అవర్స్ స్పెండ్ చేయలేను, నాకు ఎక్స్పీరియన్స్ లెటర్ వద్దు, నాకు జస్ట్ ఒక జాబ్ సపోర్ట్ ఇప్పించండి అంటే కూడా మీరు అట్లా కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో ఇలాంటివి ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ టైం మేము ఇండియాలో లాంచ్ చేస్తున్నాము ఐసిగ్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఏ ఇన్స్టిట్యూట్ లాంచ్ చేయలేదు. ఇది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అందరు ఫ్రెషర్స్కి. ఓకే, ఫ్రెషర్స్ కావచ్చు, కెరీర్ గ్యాప్స్ ఉండే వాళ్ళు కూడా కావచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి ఇంకా ఇవన్నీ ఉంటాయి, అసెస్మెంట్స్, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్, ప్రాజెక్ట్ బిల్డింగ్, కంపెనీ రెఫరెన్సెస్, రైట్? సో ఇది ఒకటి. నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఓకే, సో మెయిన్ టాపిక్ వచ్చేసి ఇది 100% జాబ్ గ్యారంటీ. ఓకే, సో ఎప్పుడు జరుగుతుంది 100% ఆఫ్ జాబ్ గ్యారంటీ? సో ఫస్ట్ పాయింట్, మీకు సీరియస్నెస్ ఉండాలి. మీకు ఆల్రెడీ కొంచెం టైం కూడా వేస్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈగర్గా వెయిట్ చేస్తుంటారు జాయిన్ అవ్వాలి, లేకపోతే అంటే టైం వేస్ట్ చేసుకోకూడదు మెయిన్లీ, రైట్? సో ఇట్లా ఉండాలి. మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ కన్నా చూసుకోండి. ఓకే, మెయిన్ పాయింట్ ఏమంటే జాబ్ గ్యారంటీ అనేది డైరెక్ట్గా తీసుకుపోయి అక్కడ పెట్టరు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక్కడ రకరకాల వ్యూ పాయింట్స్ ఉన్నాయి, మెయిన్ పాయింట్స్. ఓకే, వ్యూ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు పార్టిసిపెంట్స్ ఏమనుకుంటున్నారు, ఒకటి ఇన్స్టిట్యూట్ ఏమనుకుంటుంది, కంపెనీస్ ఏమనుకుంటున్నారు, రైట్? రెఫరెన్సెస్ ఉన్నాయా లేదా, రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా, రైట్? ఇంతకుముందు నేను చెప్పాను కదా, జస్ట్ ఐ విల్ గో బ్యాక్ టు ద సేమ్ స్లైడ్. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది జాబ్ గ్యారంటీ గురించి. అర్జెంట్ హైరింగ్, రెగ్యులర్ హైరింగ్, అంటే ఇందులో ఏదైనా జరగచ్చు. ఒక అబ్బాయి వెళ్ళిపోయినాడు అనుకో, అది అర్జెంట్ హైరింగ్ కింద లెక్క, రైట్? లేకపోతే ప్రాజెక్టు ఉందా లేదా, ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టామా ఆ ప్రాజెక్ట్ని, అంటే ప్రస్తుతానికి కెపాసిటీ లేదు, బడ్జెట్ లేదు, మేము తీసుకోవట్లేదు, ఇట్లాంటివి కూడా అనుకుంటుంటారు కంపెనీస్. సో ఇంత వేరియేషన్స్ ఉన్నప్పుడు మనం 100% జాబ్ గ్యారంటీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే ప్రొవైడెడ్ దట్ మనం స్కిల్ ఇచ్చాము, తర్వాత ప్రాక్టీస్ ఇచ్చాము, మీరు ప్రాక్టీస్ చేశారు, రైట్? మీరు కమిటెడ్గా ఉన్నారు, మీరు సీరియస్గా ఉన్నారు, ఎట్లాగని తెచ్చుకోవాలని ఉన్నారు, రైట్? ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా ఈ డైనమిక్ సిచ్యువేషన్స్ ఏం అర్థం కాకుండా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ 100% గ్యారంటీ. రెఫరెన్స్ ఇచ్చేంత వరకు మా డ్యూటీ. ఓకే, ఆ తర్వాత ఇండిపెండెంట్గా
తయారు చేయడం, అంటే ఇండిపెండెంట్గా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, ఇండిపెండెంట్గా మీరు క్రాక్ చేయడం, ఇండిపెండెంట్గా మీరు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేంత వరకు మా డ్యూటీ. ఓకే రైట్, ఇది చేస్తాం. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు వస్తుంది, రైట్, 100% ఎప్పుడు వస్తుంది, రైట్. ఇప్పుడు వచ్చేసి మీరు సెషన్స్ ఒక 100%లో 90% సెషన్స్ అటెండ్ అవ్వాలి, సీరియస్నెస్ ఉండాలి, ఒక టీమ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. తర్వాత ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ చేస్తారు, కంబైన్డ్ ప్రాజెక్ట్స్ చేస్తారు, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, తర్వాత మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్గా రెజ్యూమ్లో పెట్టాలి. ఫస్ట్ పాయింట్ మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలి కదా పిలవాలంటే, రైట్. ఎంత మెరిట్లో తెచ్చుకున్నారు, ఎంత పర్ఫార్మెన్స్ చేశారు, ఎంత ప్రాక్టీసెస్ చేస్తున్నారు, రైట్. తర్వాత ఈ క్విజెస్లో మెరిట్స్ రావాలి, తర్వాత ప్రాజెక్ట్స్ 100% కంప్లీట్ చేయాలి, మాక్ ఇంటర్వ్యూస్లో 90% మీరు అట్లీస్ట్ 90% రీచ్ అవ్వాలి. ఓకే, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ 100%, బట్ అట్లీస్ట్ 90% అన్నా 90% అన్నా మీరు అచీవ్ చేయాలన్నమాట మాక్ ఇంటర్వ్యూస్లో. తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, అది ఏంటి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చుని ఉంటారు, ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో కూర్చున్న తర్వాత ఏదో అంటే మీ స్కిల్స్ని బట్టి షార్ట్ లిస్ట్ అయినారు, లక్కీగా మిమ్మల్ని పిలిచారు, తర్వాత ఒక రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇట్లా ఏవో జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ రిటర్న్ టెస్ట్, తర్వాత మన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ రౌండ్స్ ఇట్లా ఉంటాయి. సో నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ రౌండ్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరు అంటే ఇంటర్వ్యూవర్ వచ్చేసి ఎట్లుంటాడంటే మైండ్ సెట్, ఓకే, ఒక 10 minutes స్పెండ్ చేస్తాడు అంతే, 5 minutes 10 minutes స్పెండ్ చేస్తాడు. అంటే నువ్వు 2-3 minutes కానీ 5 minutes కానీ 10 minutesలో కానీ నువ్వు ఇంప్రెస్ చేయలేదనుకో, వాట్ డైరెక్ట్ విల్ గెట్ బ్యాక్ టు అంటాడు అంతే, ఐఎమ్ డన్ విత్ ద ఇంటర్వ్యూ అంటాడు అంతే. అంటే 5-10 అంటే నీకు ఏదో ప్రిపేర్ అయింటావు అనమాట, డైరెక్ట్ మంత్స్ తరబడి ప్రిపేర్ అయింటావు. ఓకే, ఆ తర్వాత ఏవో కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటావు, ఏదో మన ఇంటర్నెట్లో ఏవో ఆర్టికల్స్లో కొన్ని క్వశ్చన్స్ అది అని చెప్పేసి కొన్ని నేర్చుకుని ఉంటాం, ఫైన్. అంటే మీరు ఒక 3-4 months పెట్టిన ఎఫర్ట్ నీకు 2 నిమిషాల్లో 10 నిమిషాల్లో డిసైడ్ చేసేస్తున్నాడు ఒక ఇంటర్వ్యూ. అంటే వాళ్ళు ఎంత క్లియర్గా ఉన్నారు 5-10 minutesలో ఒక క్యాండిడేట్ని డిసైడ్ చేయడానికి, రైట్. అంటే దాని అర్థం ఏంటంటే వాట్ ఈజ్ అవర్ ప్రిపరేషన్ లెవెల్, వాట్ ఈజ్ అవర్ కమిట్మెంట్, సీరియస్నెస్ అండ్ ఆల్సో విన్నింగ్ మైండ్ సెట్. ఇక్కడ విన్నింగ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, విన్నింగ్ మైండ్ సెట్ అంటే ఏంటి, వాడు వేస్తున్న క్వశ్చన్స్, సపోజ్ ఒక ఇంటర్వ్యూర్ ఒక 20 questions వేసాడు అనుకో, నువ్వు కనీసం 16 to 17 100% అటెంప్ట్ చేసే లెవెల్లో ఉండాలి. ఆ లెవెల్లో ఉంటే అంటే దాని అర్థం ఏంటి, యాజ్ పర్ ఇంటర్వ్యూర్ మైండ్ సెట్ ఇట్ ఈస్ దట్ యు ఆర్ యాక్చువల్లీ రీచింగ్ ఆల్మోస్ట్ 90 to 95%. అప్పుడు ఇక్కడ వచ్చేసి మనం సర్వీస్ కంపెనీస్ని ప్రొడక్ట్ కంపెనీస్కి డిఫర్ చేయొచ్చు. బేసికలీ ఎట్లా డిఫర్ చేస్తామంటే, సర్వీస్ కంపెనీడు వాడు మూడుని బట్టి ఉంటాడు అనమాట, తీసుకోలే వద్దా అనేది ఊరికే జస్ట్ లైక్ దట్ అట్లా డిసైడ్ అవుతాడు అంతే. ఓకే, సో అంటే దట్ ఈస్ ఆల్రెడీ వెల్ ప్లాన్ వెదర్ టు టేక్ ఆర్ నాట్. ప్రొడక్ట్ కంపెనీస్ ఎట్లుంటారంటే ఒక్కొక్క క్యాండిడేట్ని ఇంట్రెస్ట్ మీద కూర్చుని ఓపిక్గా క్వశ్చన్స్ వేసి వీనికి అప్రోచెస్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, రైట్, రియల్గా ప్రాజెక్ట్స్ చేసినాడో లేదా, ఇట్లాంటివన్నీ అసెస్ చేస్తారనమాట. అసెస్ చేసిన తర్వాత వాడు 90% సాటిస్ఫై అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు. ఓకే, లేదు ఇంకొకసారి టెస్ట్ చేయాలి అనుకుంటే ఇంకొక మ్యాక్సిమం 2 to 3 rounds. ప్రొడక్ట్ కంపెనీస్లో మ్యాక్సిమం 2 to 3 rounds ఉంటుంది. సర్వీస్ కంపెనీస్లో కూడా 2 rounds ఉంటాయి. ప్రొడక్ట్ కంపెనీస్లో ఒక్కొక్కసారి 3 rounds, ఒక్కొక్కసారి 4 rounds, ఒక్కొక్కసారి 5 rounds. ఓకే, మనకు లక్ బాగుంటే ఒక రౌండే ఉంటుంది, డైరెక్ట్ హెచ్ఆర్కి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, సో ఇట్లాంటివి ఉంటాయి. ఓకే, మేము ఇంకో పాయింట్ ఏంటంటే రెఫరెన్సెస్, కంపెనీ రెఫరెన్సెస్, విల్ కమ్ టు ద కంపెనీ రెఫరెన్సెస్. ఓకే, జస్ట్ ఇన్ సమ్ టైమ్. ఇక్కడ చూడండి, నేను జస్ట్ మెన్షన్ చేశాను, ఇందాక డిస్కస్ చేసిన దాని గురించి. ఓకే, సో మా కంపెనీస్ కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి, ఐ విల్ కమ్ టు దట్. సో రిటర్న్ టెస్ట్, కోడింగ్ టెస్ట్, డొమైన్ టెస్ట్, తర్వాత టెక్నికల్ రౌండ్స్ 1 to 3, హెచ్ఆర్ రౌండ్ అండ్ ఆఫర్. ఇట్లా ఉంటుంది ప్రాసెస్, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది. మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ దట్ పార్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ సొల్యూషన్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ సర్టిఫికేషన్స్ ఇలా ఉంటాయి. ఓకే, మా సర్టిఫికేట్ ఇట్లుంటుంది. హూఎవర్ ఆర్ గెటింగ్ ద సర్టిఫికేట్ ఇట్ విల్ బి ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మాట్. వీళ్ళు వచ్చేసి మా పాస్ట్ స్టూడెంట్స్ అనమాట. ఓకే, వీళ్ళు వచ్చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే. మేము చెప్పాను కదా ఇంతకుముందు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి జనరల్గా మేము ట్రైనింగ్ ఇస్తాము. సో ఇక్కడ చూడండి, లేటెస్ట్గా తెచ్చుకున్న వాళ్ళు
ఏప్రిల్ 24లో ఈ అమ్మాయి తెచ్చుకుంది దివ్య అని చెప్పేసి. హెచ్సిఎల్ జాయిన్ అయింది. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 4th ఏప్రిల్. ఇక్కడ 16 lakhs వచ్చింది ప్యాకేజ్. ఓకే, సో కరెంట్ ప్యాకేజ్ వచ్చేసి ఒక ఐ థింక్ అరౌండ్ 10 lakhs per annum ఉంది. తర్వాత ఈ అమ్మాయికి వచ్చేసి 6 lakhs ఉండింది, సో 10 lakhs వచ్చింది. సో ఈ అమ్మాయికి 6 lakhs, ఈ అబ్బాయికి 8 lakhs, రైట్. దీపేష్, శ్రీహర్ష, సురభి, వీళ్ళకంతా డిఫరెంట్ ప్యాకేజ్. సో ఈ అమ్మాయి ఇప్పుడు కెనడాలో ఉంది యాక్చువల్లీ. ఓకే, సో ఇట్లా కొన్ని ప్లేస్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని మెన్షన్ చేశాను దీంట్లో. ఓకే, సో దిస్ ఈజ్ జస్ట్ సమ్ ఆఫ్ ది హిస్టరీ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద ప్రీవియస్ ట్రైనింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ కంపెనీస్. ఓకే, సామ్సంగ్, నోకియా, అంటే ఇవి వచ్చేసి మెయిన్లీ 4G 5G ఉన్నాయి. డేటా అనలిస్ట్, తర్వాత డేటా సైన్స్, తర్వాత పైథాన్, ఇక్కడ నేను చెప్పిన స్కిల్స్ ఉన్నాయి కదా. డెవాప్స్ వచ్చేసి నోకియాలో కూడా ఉన్నాయి. ఓకే, సో నేను లాస్ట్ కంపెనీ నోకియాలో వర్క్ చేశాను ఆల్మోస్ట్ ఒక 7-8 months బ్యాక్. ఓకే, సో అరౌండ్ ఒక 4-5 years వర్క్ చేశాను నోకియాలో. ఇంటెల్, సామ్సంగ్ వీటిలో వర్క్ చేశాను. సో ఇది కాకుండా ఓకే, సమ్ అదర్ థింగ్స్, అంటే ఇప్పుడు మీరు సాఫ్ట్ స్కిల్స్ అనుకోండి, తర్వాత హెచ్ఆర్ సొల్యూషన్స్ అనుకోండి. ఓకే, దీనికి సంబంధించిన సపరేట్గా డిస్కషన్ ఓకే మా నాలెడ్జ్ పార్ట్నర్ మహేష్ చేస్తారు. ఓకే, సో మహేష్, ఆర్ యూ ఆన్ ద లైన్? Hello, can you please unmute? Hello. Hello. Yes, మాట్లాడండి మహేష్. అన్మ్యూట్ చేయండి. Please unmute yourself and then you can speak. Hello, can you hear my voice? ఓకే, సో మీకు మైక్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి జాయిన్ అవ్వండి. సో గైస్, మనం ప్లేస్మెంట్ సపోర్టింగ్ సర్వీసెస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే, మీరు షేర్ చేయండి. ఐ థింక్ యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్. Hello. Hi, Mr. Sridhar. Now you are audible. Yes, please. Hello. Yeah, please mute one of the device. Yes, please. Otherwise, Yes, you it can will please. drop. Okay. 1 second. Okay, fine. You can go ahead. So if you have any PPT to share, you can share. Actually, I already sent to your WhatsApp. You can please share the tool. You can please share that. I sent you WhatsApp. Okay. సో మీరు దాదాపు లాస్ట్ వరకు ఓకే, మీరు షేర్ చేయండి. So actually, some technical issues. You can please share that. Okay, I sent to your WhatsApp. ఓకే, సో వాట్సాప్లో రాలేదు. Just wait. I'll send to your email. Okay. Just share to your email ID. Okay. సో You got it. నో
is it that Mahesh Bugade Consulting only. Yes. okay, okay. So you Yes. want me to Last share week this? done. Nothing like one flex, So small flex. that picture, right? You are asking. You are. Yes, yes, yes. Yes. Okay, fine, fine. I'll share. So before going to that, let me give some introduction about Mahesh and his services. ఓకే, సో వీళ్ళు వచ్చేసి నాలెడ్జ్ పార్ట్నర్స్, తర్వాత హెచ్ఆర్ సొల్యూషన్స్, తర్వాత వీళ్ళు ఫైనాన్సెస్ అండ్ హెచ్ఆర్ కన్సల్టింగ్ చేస్తున్నారు అనమాట. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అన్నీ చేస్తున్నారు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలి అంటే మీరు వాళ్ళకి అడగచ్చు. బట్ హెచ్ఆర్ సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు డిస్కస్ చేస్తారు. మీరు ఇక్కడ చూడండి. ఓకే, ఐ థింక్ యూ కెన్ ఏబుల్ టు సీ, రైట్ మహేష్? మీకు కనిపిస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. కెన్ ఎనీబడి ఏబుల్ టు సీ? కెన్ ప్లీజ్ కన్ఫర్మ్? కనిపిస్తుందా? ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. యా మహేష్, ప్లీజ్ గో హెడ్. Yes, thanks, Mr. Sriram, okay, for inviting me to join this one a tremendous and a special event. Okay, I'm congratulating to you, especially for iSignal to bringing this program for from this our Kurnool and including total all of the global space. Okay, so and let me introduce about myself. My name is Mr. Mahesh Bugade. So I'm been into nearly into 15 years of purely in financial space. Okay, and I've been senior mentor, and I'm been a PhD scholar and a career planner and resource person and industry consultant for topmost companies, and especially in Bangalore and Mumbai. Okay, so what is Mr. Mahesh Bugade Consulting? What will do? Okay, so nowadays, so many people thinking that job is not there, job is not there, job is not there. Okay, so actually, we're proud to say that we are into HR solutions for the past 2 years, and we really successfully placed nearly 15 students, especially from MIGNOR, nearly 5 to 10 students we already placed. Okay, so if you can see, actually, I want to discuss from few important topics. Okay, so that's for as per of career perspective, as per of job requirement, and including their professional career and personal career also. Okay, see, the thing is, after COVID pandemic, okay, so the total requirement process has been totally changed. Okay, and at the same time, okay, and the thing as what exactly the HR will see. Okay, so what HR will see and what are the things when the people will see while entering into the job sector. Okay, so nowadays the total economic cycle has been changed. Okay, so after coming of some technologies, okay, the HR solutions has been got so many awareness. Okay, so as far of Mahesh Bugade Consulting is there. Okay, and I'm happy to be part of your iSignal research as a knowledge partner, a placement officer, and including some other professional things. Okay, so I congratulating to iSignal team to conducting this event in a total all over globe. Okay, even I also send so many things for our distinguished teams also. Okay, how you people will help you. Okay, this special our services will be fully for dedicated only for this iSignal research. Okay, so why? Because iSignal research is a part of a team has nearly experience of nearly 15 years. Okay, in total in industry. Okay, as a personally and including professionally, so this iSignal research has been mentoring so many solutions. Okay, so many giving proper solutions, and they are guiding from a link from small things to for all things. Okay, these iSignal features, okay, they are coming in total all technologies, and they are already they have done in total in our market. Okay, and as per and just I want to brief me about myself. Okay, so I've been into nearly 15 years as I'm a senior mentor and career planner and income resourcing person also. How I will help you. Okay, see, the thing is, I will help you in 4 matters. Okay, one is career building. Okay, nowadays people think that career planning is small thing, but we as part of our Mahesh Bugade Consulting is a separate dedicated team. Okay, for HR solutions. Okay, so HR solutions, what you will do? We'll do counseling, we'll do training part, we'll do resume part, mock interviews, mock test and study materials, including internships and project works. And at the same time, we'll give mentoring solutions. So what is the difference between mentoring? Okay, mentoring solutions is nothing like freehold for total all students in respective of his training, personal counseling, career building, resume preparation, and including career planning also. Okay, and we'll refer to so many companies. Okay, after purely training of from iSignal research. Okay, so this is one part. Okay, so nowadays
Nowadays people think we'll get a job by taking off any YouTube courses or nothing, okay, and some different courses, but nowadays the industry persons are thinking what is the background and how much they are dedicated to their own course and including education background also, okay. So the companies are looking long term, not for short term, okay. They're looking for nearly for 1 year, including not only technical skills, and they're looking for nothing like personal skills like handling skills, client handling skills, and their leadership skills and group communication, and including communication within groups, and including dedicated teams also, okay. So and we have tie up with one HR company. So the company we are a tie up, and we have currently a requirement of UX developer, digital marketing, .NET, including Python, okay. So nowadays the Python has been in full boom, okay, and that is in full boom. Actually we have vacancies of Java developer and including HTML, .NET, okay, and these technologies, okay. So last I got to place opportunity of nearly of 25 lakhs package of Java developer, okay. So multiple technologies has a very good opportunity, okay, if you are really concentrating on your careers, especially for long term career, okay, under the mentorship of, okay, Mr. Sriram Bugde, the founder and CEO of iSignal Research, okay. I'm happy to be part of this, okay. And how we will help for our recruitment part, okay. So after training, okay, we'll take one strategic partnership, okay, and we'll take your resumes and we'll forward to the some companies, okay. Then we have some things, okay, we'll discuss and then we'll place after getting off purely of your skill set, okay. So many people have so many things, will think that, so I have some all these things, okay, but this will not happen, okay. Nowadays all technology has came, and nowadays proper checking is there, authentication is there, including other link related is there, and at the same thing personal verification is also coming for purely for including all technologies, okay. So don't think in the different mind, okay. Your hard work is only the success mantra, okay. And this is my thing, and we are placement officers, we are recruitment solutions, talent hiring, we are specially for talent hiring, okay. If you have good skills, if you have purely good skills, okay, we'll compulsory make to that your career path. At the same time we will mentor for your long term careers also, okay. Think your careers for a long term association, and you have to be regularly coordinate with iSignal Research, okay. And we are happy to be proud of this brilliant organization, and this is my one view, okay. And I've been observing this institution from past nearly 6 to 7 years as a professional things, or this is doing wonders, and all the students who are placed in this iSignal Research, I am congratulating to you, to the total all job holders for achieving this success, okay. And this iSignal Research will be our separate division for IT and enable solutions, and we are happy to be part of things. And apart of this, I am senior financial consultant and independent consultant, and I'm in so much so many things I'm handling, okay. So our this will be the main part for technical division for iSignal Research, and we are looking some profiles and we'll be displaying one the things, especially for, actually we are recommending our team to give the openings especially for the freshers, okay. So we have tie up with more than nearly 50 to 100 companies, okay, and we'll send in total all iSignal groups, okay. And thanks for participating and in this brilliant session, okay. So thanks for participating in this brilliant session. So I'm not a purely technical savvy guy, okay. I'm purely from some other background, okay. Anyway, we'll support for especially for iSignal Research, okay. So and we have already like nothing like domain profiles like UX domain, digital marketing, and BI, Power BI, including Python, okay. Nowadays Power BI is including Python. Python is getting so many openings, and including testing, manual testing, okay, and including other technologies, okay. So thanks for special thanks to all participants who has participated in the brilliant event, and I will congratulate Mr. Sriram and the total team that conducting the total brilliant event for this event. Thank you, Mr. Sriram, and you can please. Thank you. Thanks, Mahesh, for brilliant inputs. I think we are sure that I will share you, and I will share you. Just I'm keep in mind that whoever training taken by iSignal Research, I will support you for 3 to 4 months. After training only, after training certificate only, we will provide. Okay. So many people will think that I have taken training
from nothing like by some individuals and all these things. Okay, so we are providing mentoring solutions for one-to-one, and we are providing solutions for placements, including we're going into directly for campus placements also. Okay, including companies direct manpower hiring also. We are tie up with one big institutions, including the placements and including HR solutions. And over to Mr. Sriram. And thank you for Mr. Participants, okay, for bringing in this event, okay. And I thank special thanks to Mr. Sriram, Mamta, and Mr. M. Raviteja, okay, and including Mr. Vamshi Krishna, who joined, and including Leeladhar, and including Muhammad and Lingwara and Mamta and Hanuma, okay, for taking a right decision. We can see so many institutions, okay, and we can see so many institutions in this global world, but you have to think who is exactly the profile and who is the mentors and what is their experience, okay, and what are their criteria, and at the same time how we will help, okay. So we have to think such times, okay, and we are here to help you, and we will dedicated to be a part of iSignals team. Thank you, Mr. Sriram, and thank you for a total entire team. Thank you. Thank you. Thanks, Mahesh, for your brilliant inputs. I think our engagement will help so many people, so many students who are actually And struggling one for thing, so long. one thing. Yeah. Yes, Please go ahead. let's listen. Yes. Actually, we have openings of nearly 1,000 vacancies in total different domains. Okay, and officially, I will inform to you for iSignal research by sending of things. And we have requirement of UX developer, including digital marketing content. Okay, and including tester, including Python, and including .NET, including a Java developer also. Okay, I will regularly update in your groups. Okay, and you can please introduce these profiles, nothing like to your students, trained students, and just especially for job seekers. We are here to provide not only training, and we are here to give dedicated service for the total entire mentoring also. Okay, nowadays mentoring is one of the biggest part for the total entire all for job seekers. Okay, so we will end with fruitful solutions, including we are not considering any fake interviews and including proxies, and we are dedicated to be part of serious persons, and including for long-term careers. Okay, after getting of training from iSignal only, we are planning to place in different institutions. Thank you, Mr. Sriram, and your team. Thank you. Please continue. Thank you. Thank you. Thanks, Mahesh. So I'll come back to the some of the inputs I wanted to take. So let me take some questions. Anybody have any questions related to training skills, companies, and what we provide? So I'll take the questions now. Yes, please unmute yourself, Leeladhar, and ask. So regarding DevOps, what are the ways or approaches from basics to the expert? The path is there for the DevOps to build our career as a professional in DevOps. Okay, great. So I'll give some inputs. Basically, it is a cloud computing technology, which means we have to understand from the cloud aspects, okay, and types of clouds. What are the different types of clouds, right? It means the main funda is like we have to deploy one application in the DevOps. Okay, so that is where different things will come into the picture. One is like first we have to understand the cloud. That is one thing. Second one is the workflow mainly. DevOps. AWS is different because that is a cloud, and DevOps is different. DevOps means development plus operations. Okay, means there is a development team will be there is a operation team will be there. So this complete career path is related to interaction with different stakeholders, which means you are talking to developer, you are talking to cloud engineer, you are talking to the operations team, you are talking to testing team, you are talking to production team, you are talking to cloud client team, right? So it is majorly of communication and also taking some actions, and there is something called as configurations. So these are all the things we have to frame ourselves as a part of our career portfolio in order to build the career for the next 10 years. Okay, so regarding the opportunities, we have so many opportunities. It is always continuous because
all the technologies are moved towards the cloud computing now. Everybody wanted to build their, means they wanted to reduce the cost in terms of infrastructure. That is the main thing. They wanted to reduce the infrastructure in the sense like they wanted to deploy on a basic subscription basis. They wanted to deploy the applications in the cloud. That is where our AWS will come into the picture, GCP will come into the picture, Azure will come into the picture. These are all the different options basically. But people are always fond of using only AWS. AWS and DevOps people used to practice. That means if you are building only one part, means if you are learning only one thing, then you can build in all the things. Maybe you may get the job where DevOps is not, sorry, AWS is not there, but Azure is there. Example, you can follow the same thing because everybody are working towards the Kubernetes and also Docker container. These are the things that we need to frame. Coming to the companies, there are so many companies because at least 1000 to 2000 companies are there. You can apply anywhere that we can get, not a problem. We are providing support until you get the job, right? But minimum spending time is you have to spend 6 months, and maximum until 1 year we can support. Okay, but we are very sure that within 1 year you will get the job. That is for sure. I hope I answered your question. Okay, anybody have any questions? Harsha? Varaprasad? Okay. So, anybody are interested to know few more details, you can come back to us, or else we will call you back regarding the next process. So finally, before concluding, I'll just give some uh, curriculum related to the data analyst. Okay, mainly data analyst is divided into three parts. Tawfiq. Okay, any training fee? See, training fee for any of the courses it is 30K. Placement services are different, but for the technical and hand holding, including projects, okay, so we are charging very nominal fee. It is 30K. Any course you can take, we are providing for 30K. But placement services are different, but it's not so high. We are taking 20K for the placement support. But that one you no need to pay. You can pay only after getting the job. Is it clear to you, Tawfiq? So we are actually starting the batch, and also we are continuously making this event happening in different topics. Stay tuned for the upcoming topics. Okay, we will announce soon again in the WhatsApp or through email, so that you can refer to your friends or whoever is interested, who are needing job. Okay, whoever doesn't have any clarity about the companies and skill set and the practice and related to the jobs aspects, right? Our placements and HR solutions is also there, right? You can ask them to attend. We are conducting almost every week now. Okay, we starting with this particular week. We are kick-started today, and we'll try to take the things at the earliest possible. We are starting the batch coming Monday. Okay, sorry, not Monday. Next week we will announce soon. Okay. Any other questions? I hope we have completed on time. If you have any other questions, we can take it. Any questions? Okay.
Okay, fine. I think we'll send a feedback form. Okay, you can fill the feedback and then you can send it to us. Okay, we'll share it in the WhatsApp and you can give your feedback how it went so that we can improve in the next session. So lastly, I will give some contents what we're planning. Right, in the data analyst, it is applicable for data analyst or business analyst or data science also. But data science, some of the things I have not mentioned here. Okay, but you can see fundamentals of Python, what we are actually covering, what is data analytics, and also operators, operands, different operators, loops, types, right, strings, slicing, introduction to list, problem solving. So for every week we will be having a small assignment, not the practice questions or exercises, but there is an assignment of some task assignment that we actually call it as problem solving in our case. Okay, so those things you have to do. Multiple topics are there. You can see, for example, functions also we are actually going to introduce with arguments and things, global variable and what is lambda function, numpy and data. So these are especially applicable for the data analyst and business analyst and data science. Okay, and pandas we are actually going to cover, where we are talking about the data frames and how we are actually trying to analyze with the help of pandas, right? Where basically these are like data manipulation and also visualization. Yes, it will come in the Seaborn and also Matplotlib related libraries. Okay, so these are the libraries from the Python. We are going to cover all those things. And coming to the introduction of Python, so majorly here 4 things that you can learn. One is like MySQL, followed by Excel sheet, means advanced Excel and Excel formulas for the visualization and other things. So for which you need to have a basic fundamentals of probability and statistics. But basically these 2 things are actually applicable for the data science projects. Okay, if you are very much interested, very curious about the data science, but you need to have fundamentals of Python and other mathematics related stuff, especially some libraries are there from the Python, which is like TensorFlow, the scikit-learn and also Keras, right? These are all the machine learning and deep learning techniques that we're actually utilizing as a part of library. And then later we are utilizing SQL, right? SQL, I'll try to show you something about. So you can see some SQL environment here, right? You can create tables, schemas. There is something called as queries that we will say, right? You can see example. This is one query. This is one query. We are actually going to add the databases and tables and other things, and we can write the store procedures, and also we can write some functions. We can trigger some functions. These are all part of SQL. We will move on to the Excel. Excel also very much important. We have majorly pivot table, Excel, XLOOKUP, VLOOKUP, and also HLOOKUP, pivot tables, right? These are all the things we are going to understand. And mini projects. Coming to the mini projects, there are multiple mini projects out there, right? Because it's a weekly assignment, we are going to see it's not just only quiz and practice what you are doing, because we wanted to ensure that you are confidently, time to time you are making your presence and also building up your confidence day to day. So that is the reason we are coming up with the mini projects, and also capstone projects are there, right? So we have a hell lot of problem statement you have to work on, and you have to come up with a solution. So in this sense, we are actually moving for the next 6 months, but we are predominantly completing this data analyst and business analyst course in a matter of around 2.5 months to 3 months. Then we will jump into the projects and resume building and mock interviews, right? All the things you will come to know. Okay, fine. So any other questions before concluding our discussion today? So with this I will conclude my talk. Some other syllabus are also there. We can take a special one-to-one counseling for that. Okay, you can come back to me, you can share it your message in the WhatsApp, so that we can call for a one-to-one discussion if any questions are there. Okay. Okay, Harsha, you have the question, right? It's very good question. Basically, data science has huge opportunities, I would say. You can see here, I think you are able to see the screen.
notepad. I'm just opening. Whatever the things I'm highlighting, all this comes under artificial intelligence. But data science is a different aspect. Data science is different. Artificial intelligence engineer is different. ML engineer is different. DL engineer is different. And prompt engineer is different. Okay, so data science, the role of data science will be there for the next 10-15 years coming days. So the major fast track evolution of the IT is coming in the next 5 to 10 years related to data science and cloud computing, and also we are moving towards the very advanced technologies like metaverse. Okay, so soon, not soon basically, there is a roadmap for the next 10 to 15 years. So you can make a roadmap with respect to the career aspects so that you can start your career with the data science. I hope I have answered your question. Okay, great. So we are conducting both online and offline. Okay, if you are coming for offline, it will be great. Okay, if you wanted to take online, okay, that is also fine. But the point is, at least I recommend to you to come for the project executions and things. Okay. Okay, training location is in Kurnool. Okay, it is in Andhra. I will just give. So there is something called as Birla compound. That is the address. I am just typing here. iSignal. So for more details, you can just ask my admin for the WhatsApp. Her name is Mamata. She can take the details and she will inform you regarding the next aspects. So there is a research projects are there in data science also. Okay, fine. Yeah, thank you again. Thank you all for your participation. We look forward to hear from you. Okay, you can give your feedback. We will send the feedback. Thank you once again, and have a good day. Thank you. Bye.